దేవుడు రాకడికి 666 ముద్రకు కూడా చాలా దగ్గర, ఇంకా పూర్తి స్థాయి ధర్మ విరోధి యొక్క స్థాయిల్ని మనం కొలవడానికి పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథంలో వివరంగా రాయించాడు. చాలా మంది ప్రకటన గ్రంథం చదవడం ఒక భయంగా ఉంటుంది, చాలా మంది ప్రకటన గ్రంథాన్ని ధ్యానించడం భయంగా ఉంటుంది. చాలా మంది ఒక ఎలా ఉంటుందంటే క్యాలెండర్ కొనడానికి వెళ్ళారు, 2 ముగ్గురు కొనడానికి వెళ్ళి క్యాలెండర్ చూసి యెహోవా మాట ఈయనని ఎడలా అని ఉంది ఫస్ట్ టైటిల్. ఈ క్యాలెండర్ నాకు వద్దు, ఇది వద్దురా, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు. నువ్వు ఆయన మాట ఈయనని ఎడలా, ఇది వద్దు, ఇది వద్దు. ఎందుకు వీడికి ఏ క్యాలెండర్ కాదు తెలుసా? నువ్వు ఇప్పుడే ఆశీర్వదించబడదు, అది ఉండాలి పైన. అంటే ఏం పాటించడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆశ పెట్టుకున్న వాళ్ళారా, ఆ ఆశ పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు, అది అంధకారం వచ్చేస్తుంది. అబ్బా అబ్బాబ్బా ఏంటి అబ్బాబ్బా అంటే మనం చాలా 1000 ప్రయాసాలతో ఆయన రాకడ కొరకు ఎదురు చూడవలసిన వాటి వారిని ఆయన. ఈ సమాచారాన్ని జాగ్రత్తగా వినండి. అయితే ఈ సమయంలో మనం గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో తంబూస్, శివరామేష్, నిమ్రోద్ ఈ ముగ్గురు కోసం, వారి చరిత్ర కోసం, బబులోనులో వారు ఎలాగా దేవతలుగా ఉన్నారు, బబులోను చరిత్రలో నుండి ఇప్పుడు ఎలాగా వారి యొక్క విధానాలు వచ్చాయి అనేది 4 సంవత్సరాల కిందట మనం ఒక వీడియో చేయడం జరిగింది. పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. ఆ వీడియోలో మనం చాలా విషయాలు చెప్పాం. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూనే తర్వాత భాగంలోనికి మీరు తర్వాత ఎప్పుడైనా ఎవరైనా వినకపోతే వినండి, చాలా స్పష్టంగా ఉంటుంది అందులో విషయాలన్నీ కూడా. అయితే ఇప్పుడు చూస్తున్నప్పుడు ఈ 666వ ముద్ర ఎక్కడి నుంచి వస్తుంది లేదా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతిదానికి ఒక తీగ ఉంటుంది, ప్రతిదానికి ఒక తీగ మూలం ఉంటుంది అనమాట. అలాగనే 666 గాల్లో ఏలబడి రాదు, దానికి ఒక మూలం ఉందన్నమాట. ఇప్పుడు ఈ మూలాన్ని పట్టుకుని ఈరోజు ఏమని ఉందంటే, ఇక్కడ వాక్యం ప్రకటన గ్రంథంలో ప్రభు రాయించాడు, బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కించగలడు, అది ఒక మనుష్యుని సంఖ్య. ఇది ఒక మనుషుని సంఖ్య. ఈ తీసివేతలు కూడికలు కాదు కానీ ఇందులో చాలా మర్మాలు ఉన్నాయి, ఇందులో చాలా మర్మాలు ఉన్నాయి. మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోయే ముందు మీకు కొన్ని విషయాలు నేను తెలియచేసుకుంటూ వెళ్తా. ఇక్కడ మనం చూస్తే కనుక బబులోని యొక్క దేశానికి నిమ్రోదు, శివరామేష్, తంబూస్ ఈ పేర్లు మీరు గూగుల్లో కూడా కొట్టచ్చు. కొడితే ఇది ఒక చరిత్ర వస్తుంది. ఈ చరిత్ర బైబిల్ గ్రంథంలో మనం ముందుగానే ఒక వీడియోలో చేసాం, అందువల్ల దాంట్లోకి ఎక్కువగా వెళ్ళట్లేదు. కానీ అందులో నిమ్రోదు భార్య శివరామేష్కి పుట్టిన కుమారుడు తంబూస్. అలాగనే ఇక్కడ తన సొంత కొడుకుని భర్త చనిపోయిన తర్వాత కొడుకుని చేసుకుంది. మన కొడుకు ద్వారా పుట్టినవాడే తమ్మూజ్ అనమాట. మీకు ఫస్ట్ లెసన్ అంతా చెప్తే బాగా అర్థం అవుద్ది, అయినప్పటికీ నేను కొన్ని విషయాలు మీకు రెఫరెన్స్లు ఇస్తాను, దయచేసి అవి ఒకసారి చదువుదురు. కానీ లేవికాండము 18వ అధ్యాయం 21, లేవికాండం 18వ అధ్యాయం 21. మొదట ఇక్కడ తమ్మూజు, శివరామేష్, నిమ్రోదుల గురించి మనం చూస్తున్నప్పుడు, శివరామేష్ని చూస్తున్నప్పుడు బబులోని యొక్క మొదట దేవతా రాణి కింద ఆరాధించబడే వంటి స్థాయిలో మనం చూడొచ్చు. ఇక్కడ ఆరాధించబడుతున్న స్థాయిని మనం చూస్తున్నప్పుడు ఈ శివరామేష్ ఎలాంటి పరిస్థితిని ఏర్పాటు చేసింది అంటే, ఎవరైతే తన భర్త చనిపోయాడో, చనిపోయిన తర్వాత ప్రజల్లో అప్పటికే ఆమె ఒక రాణి కింద, సూర్యదేవుడు, చంద్రదేవత, నక్షత్రాల వలె వాళ్ళ చరిత్రలో ఉన్నారు. ఆ వీడియోని మన యూట్యూబ్లోనే ఉంది, ఆ లింక్ని ప్రెస్ చేసి పూర్తి సందేశాన్ని వినండి. ఇక్కడ మనం చూస్తే ఈ నిమ్రోదుని ఒక సూర్యదేవుడిగా ఒక చరిత్రలో చూపించడానికి
సివి రామేశు ఏం చేసిందంటే తను చనిపోయిన తర్వాత కొంతకాలానికి ఈమె గర్భం ధరించింది. గర్భం ధరించి ప్రజలకు ఏమని చెప్పింది అంటే, నేను చనిపోయిన వంటి రాజు ఈ సూర్యుడిలో కలిసిపోయాడు, ఆయన రేసెస్ ద్వారా నేను గర్భాన్ని ధరించాను, కాబట్టి ఇప్పుడు పుట్టిన కుమారుడు దేవుడిగా ఉద్భవిస్తాడన్నట్టుగా చెప్పింది. ఇక్కడ చూద్దాం బైబిల్ లేఖనాలు పాత విధానాన్ని ఎలాగా మనకి చూపిస్తున్నాయో మనం చూద్దాం. ఒకసారి ఆ లేవికాండం 18:21. మోలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. ఇక్కడ మనం చూస్తే ఈ సివి రామేశు, నిమ్రోదు, తమ్మూజు యొక్క చరిత్ర మనం కొన్ని సంవత్సరాల్లో గడిచే కొలది, నాగరికత మారే కొలది ఏమవుతుందంటే పేర్లు, పరిస్థితులు ఇంకా బ్రాంచ్ల కింద మారుతూ ఉంటాయి. ఇక్కడ ఏం జరిగింది అంటే దేవుడు లేఖనములో అప్పటికే బబులోని యొక్క దేవతా ఆరాధనను అనుసరిస్తూ దానిని పాటిస్తున్న ప్రజల యొక్క తీరుని దేవుడు ఖండిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడండి? ఖండిస్తున్నాడు. ఇది ఇక్కడ మనం చూస్తే కనుక లేవికాండములో మొదట రాజు కింద, బబులోని యొక్క దేవతా రాణి కింద ఆరాధించబడుతున్న వంటి విధానాన్ని ప్రజలకు హెచ్చరిస్తున్న వంటి మాటను మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఏమనుందంటే, ఇప్పుడైతే మనం చూస్తాం కానీ బబులోనులో వీరు ఏం చేశారంటే అగ్నిగుండము దాటే వంటి ఆచారాన్ని కలిగి ఉన్నారు. ఏం చేశారండి? అలాంటి ఆచారాలను కలిగి ఉన్నారు. ఇక్కడ ఈ ఇర్మియా గ్రంథం 32, ఇర్మియా గ్రంథం 32, 35, 32, 35. బయలులకు బలిపీఠము అలాగు చేయుటకు చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, వారు చేస్తున్న విధానాన్ని నేను వారికి ఆజ్ఞాపించలేదు. అయితే ప్రస్తుతం వారు చేస్తున్న వంటి ఈ ఆచారం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది బబులోనులో నుంచి వచ్చింది. ఇది మీరు లోతుగా, మీరు వ్యక్తిగతంగా కూడా ధ్యానం చేయాలి. ఇక్కడ మనం చూస్తుంటే మీకు ఆల్రెడీ గత వీడియోలో మీకు ఒక సింబల్ చూపించడం జరిగింది. ఇది చరిత్రలో, బబులోను చరిత్రలో ఉన్న ఈ ఫోటో అన్నమాట. సివి రమేష్, నిమ్రోద్, తంబూజుల ఫోటో అన్నమాట. ఈ ఫోటో మనం చూస్తే కనుక ఈయన సూర్యదేవుడు, చంద్రదేవత, ఈ మధ్యలో ఉన్నవాడు స్టార్, తమ్మూజ్ అనమాట. అందుకనే నెత్తి మీద దీనిపైన స్టార్ ఉందన్నమాట. ఇది బబులోని యొక్క విధానాన్ని చూపించుకుంటూ ఈ యొక్క సివి రామేశు చరిత్రని తీసుకుని వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మీకు స్పెల్లింగ్లు కూడా కనిపిస్తాయి, పేర్లు కనిపిస్తున్నాయండి. ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు కనబడలేదా? దగ్గరగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా కనిపిస్తుందా? సివి రామేశు తన యొక్క దగ్గర ఉన్నవాడు తమ్మూజ్ అనమాట, కొడుకు. అంటే ఈ వెనకాలన్న రౌండ్ ఉంది చూసారు వెనకాల అడలుపుగా, అదేమో సూర్యుడు దానికి ఆకారం. అంటే ఈ వెనకాల సూర్యుడు ఉండి ఈమె ఒక సూర్యదేవునిలో నుంచి వచ్చిన కుమారుడుగా ప్రజెంటేషన్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనం చూస్తే చరిత్ర నేను మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే కొంచెం మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతున్నా మీ డౌట్లు అడగొచ్చు. నేను అంత క్లారిటీగా మీకు కొంచెం అర్థమైపోలే మరలా చెప్తుంటాను, మీరు కంగారు పడద్దు, శ్రద్ధగా వినండి, కొంచెం వెళ్ళే కొలది మీకు అర్థమవుతుంది అమ్మా. కాబట్టి నేను ఎందుకు ఈ ఫొటోస్ చూపిస్తున్నానంటే, మనం ఈ లెక్కకి వెళ్ళేటప్పటికి
ఈ ఈ మనిషి యొక్క సంఖ్య ఎవరు అనేది కూడా తెలుసుకోవాలి. అందుకోసం అన్నమాట. అంటే ఈ లెక్క చేసేటప్పటికి ఒక మనిషి యొక్క సంఖ్య ఉంది కాబట్టి ఆ మనిషి ఎవడో తెలుసుకోగలిగితే మన ఆ సంఖ్యను చాలా ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాం. తర్వాత మనం అమ్మాయికి ఇచ్చాము. దేవునికి స్తోత్రం. తర్వాత మనం ఏం జరుగుద్దంటే దాని నుండి మనం సంపూర్ణ స్థాయిలోనికి వెళ్ళడానికి చాలా ఈజీ అవుద్ది అనమాట. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. తర్వాత ఈ బబులోని యొక్క రాణి ఫోటో మరి చూస్తున్నారు కదా. తన పైన ఆ చంద్రుడు ఆకారంతో 2 కొమ్ములు పెట్టుకుని తంబూజుని ఎత్తుకున్న ఫోటో ఇది. బబులోని యొక్క చరిత్ర యొక్క ఆమె ఫోటో అన్నమాట, ఆమె విగ్రహం ఇది మనం చూస్తున్నప్పుడు. అంటే చరిత్రలో వీళ్ళు రాజు కింద రాణి కింద, అంటే దేవుడు దేవత, ఆ దేవతారాధన దైవారాధన కూడా ప్రారంభించిన వారు వీళ్ళు. ఎవరండి? ప్రారంభించిన వారు. వీరి కోసం ఆది కాండంలో ఏమని ఉందంటే దేవునికి వ్యతిరేకముగా బలాఢ్యుడిగా ఉన్నవాడు ఎవడండి? నిమ్రోదు. ఎవరండి? నిమ్రోదు. దీనికోసం ఆది కాండంలో ఉంది ఆ మాట. ఆది కాండం 20వ అధ్యాయం, లేవి కాండం 20వ అధ్యాయం. నేను చెప్తానండి, దానికి రిఫరెన్స్ ఇంకా కంటిన్యూషన్ లో వస్తుంది. 20వ అధ్యాయం 3-4 వచనాలు. 3-4 వచనాలు. ఈ మైకిల్ కింద పడిపోవడం వల్ల ప్రాబ్లం వచ్చింది. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలేకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాన్ని కొట్టివేద్దును. ఇక్కడ మనం చూస్తే మొలేకు అనేటువంటి పేరును మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క బబులోని యొక్క ఆచారములో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క దైవారాధనని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్న విధానం ఏమిటి అని మనం చూస్తున్నప్పుడు, ఈ మొలేకు యొక్క అనగా మన ప్రొనౌన్సియేషన్ అంటే మారే కొలది పేరు మారుతుంది, కానీ ఈ ఆచారం ఎక్కడి నుంచి లేదా ఈ పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మన బబులోని నుంచనే కీలకంగా చాలా ప్రత్యేకంగా మనం దీనిని చూడొచ్చు అనమాట. దీనికోసం ఏమని చెప్తున్నారంటే, ఈ మూడాటిల్లో నిమ్రోదు చనిపోయిన తర్వాత ఏం చేసిందంటే శివరామేసు తనకి పుట్టినటువంటి కుమారుని యొక్క అంగాన్ని కోసి సముద్రంలో వేసి, ఇక సముద్రంలో నుంచి కొంతమంది దేవతలు వస్తారు, ఆ దేవతలందరూ కూడా ఆరాధించాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు పిల్లలుగా పుడతారట, పిల్లలుగా వస్తారు. అంటే ఇక్కడ మనం ఇందాక చదివినటువంటి లేఖనం భాగాన్ని మనం చూస్తే ఒకసారి మరలా చదవండి ఈ భాగం, తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాం. నా పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానము మోలేకునకు ఇచ్చిన గనక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి. చూడండి ఇది ఏమంటున్నాడంటే వారి సంతానమును, మొలేకు అనగా ఒక దేవత, ఒక విగ్రహారాధన. అంటే ఇందులో నుంచి సిమరామేస్ అనే ప్రొనౌన్సియేషన్ లో నుంచి ఆ శాఖల్లో నుంచి వచ్చినటువంటి పేరు ఇది. ఆ పేర్లు కూడా మనం ఇంకా డిస్ప్లేలో మీకు చూపిస్తాను, మామూలుగా వాక్య ఆధారాలను తీసుకుని వస్తున్నాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ విధమైనటువంటి ఆచారాలలో నుంచి బయటికి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగనే చివరగా మనం చూస్తే కనుక ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం కూడా రాసుకోండి. 7:18 ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలెనని
అన్య దేవతలకు ప్రాణార్పణలు పోయవలెనని పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాచేయుచున్నారు. ఇక్కడ మనం చూస్తే ఆకాశపు రాణికట పిండి వంటలు చేయడానికి. ఇక్కడ మనం చూస్తే ఈమె ఎవరండి? ఆకాశపు రాణి. అంటే ఇవిడు చంద్రదేవత, సూర్యదేవుడు, నక్షత్రం తమ్మూజ్. వీళ్ళను గురించి, ఈ బబులోను యొక్క ఆచారమును గురించి, బబులోను యొక్క దైవారాధనల నుంచి మనం చూస్తే కనుక ఈ కీలకమైన విషయాలు మనం చూడొచ్చు. ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడ పైకి గమనించాలి, చూడు చెరిపే, అది మొత్తం చెరిపే, ఆ పై నుంచి మొత్తం చెరిపే. ఇప్పుడు నిమ్రోదు, సిబరామెస్, తమ్మూజు ఈ 3 పేర్లకి బయలు అని కూడా అర్థం వస్తుంది. అంటే ఇప్పుడు మనం చాలాసార్లు బయలు దేవత అని చూస్తాం. అంటే ఇవన్నీ కూడా ఆ భాషను బట్టి మనం రాసినటువంటి విధానంలో చూస్తున్నప్పటికీ ప్రతి పేరు కూడా చివరకు తీసుకెళ్లేది ఎక్కడంటే ఈ సివిరామేష్ దగ్గరికి, ఈ నిమ్రోద్ దగ్గరికి, తమ్మూజ్ దగ్గరికి తీసుకుని వెళ్తున్న చరిత్ర అంతా కూడా వీళ్ళ నుంచి వచ్చిందే ఈ బయలు ఆరాధన. అలాగనే మనం చూస్తే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనం విషయానికి వెళదాం. చాలాసార్లు గత వీడియోని చూసిన తర్వాత మీరు అందరూ కూడా మనం క్రిస్మస్కి నేను వ్యతిరేకమని అనుకున్నారు. ఇక్కడ మీకు ఫోటో చూపిస్తున్నాను. ఈ ఫోటో నిమ్రోద్ యొక్క ఫోటో. ఈ ఫోటోలో గొర్రెపిల్లని పట్టుకుని, ఒక సింబల్ని పట్టుకుని, ఒక చిన్న కొమ్మ పట్టుకుని ఈతను ప్రతి సంవత్సరం కూడా దేవతా రాణికి తన బర్త్డే అంటే తనకు ఒక సెలబ్రేషన్ జరిగేది అనమాట, ఒక పండగ జరిగేది తనకి, రాణికి. ఆ బబులోని ఆచారం ప్రకారంగా ఈ నిమ్రోద్ ఏం చేసేవాడంటే తన శివరామేష్కి ఈ కొమ్మని అలంకరించి తనకి ప్రతి సంవత్సరం గిఫ్ట్గా ఇచ్చేవాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ యొక్క సింబల్ నిమ్రోద్ దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు మనం పెట్టుకుంటున్న ఆచారాలన్నింటినీ కూడా మనం చాలా కీలకంగా చూడాలన్నమాట. కాబట్టి చాలామంది ఈ యొక్క స్టార్ కోసం లేకపోతే ఈ క్రిస్మస్ ట్రీ కోసం పూర్తి అవగాహన అనేది, ఇప్పుడు మనం ఎక్కడదో ఏ ఆచారాలు తీసుకోకూడదు. ఇప్పుడు బబులోని ఆచారంలో తాయితులు ఎలా ఉంటాయి, బబులోని ఆచారంలో సంఖ్యలు ఎలాగున్నాయి, బబులోని ఆచారం నుండి సంఖ్యలు ఎలాగొచ్చినాయి, తాయితులు ఎలాగొచ్చినాయి, కూడికలు ఎలాగొచ్చినాయి, లెక్కలు ఎలాగొచ్చినాయి, మన క్యాలెండర్ ఎలాగొచ్చింది, మనకి ఈ టైం గడియారం ఎలా రూపొందించబడింది, ఇవన్నీ కూడా బబులోని యొక్క సంఖ్య నుంచి మన క్యాలెండర్ కానీ, రోజులు కానీ, సంవత్సరాలు కానీ, 24 గంటలు కానీ, 60 సెకండ్లు కానీ వచ్చినాయి. ఇప్పుడు మనం రోజు నుంచి, నెలల నుంచి, క్యాలెండర్ల నుంచి, మొత్తం స్టార్టింగ్ లెక్కల నుంచి వస్తే ఇప్పుడు మనం 666 మొత్తాన్ని పట్టుకోగలం అన్నమాట. మొదటి ఈ విషయాలు మనం ఎందుకు చెప్పాము అంటే ఇంకా ఇది దీనికి లోతైన ప్రసంగం ఉంది. ఇలా చరిత్ర అనేది మనం గతంలో చేసాం. కానీ ఇప్పుడు మీకు ఎందుకు చదివించానంటే వీరి యొక్క బబులోని యొక్క విధానము నుండే మొత్తం టైం టేబుల్ తీసుకోవడం జరిగింది. ఏమైందండి? ఇప్పుడు ఒక స్కూల్ అంటారు, కరికులాన్ని డిజైన్ చేసాము, దాని ప్రకారంగా మేము ముందుకు తీసుకెళ్తాం ఈ సంవత్సరం అంతా అని ఒక విధానాన్ని రిలీజ్ చేస్తారు కదా. అలాగే ఇప్పుడు మనకు ఉన్న గడియారం, మనకున్న క్యాలెండరీ, సంవత్సరాలు, నెలలకు, సెకండ్స్కి లెక్కలు ఎలాగొచ్చినాయో మనం చూడాలి. ఇవి చూడగలిగినప్పుడు చూసుకుంటూ వెళుతూ ఫిల్మెంట్ ఆకారం అంటే ఏమిటి, త్రికోణం ఆకారం అంటే ఏమిటి, స్టార్ ఆకారం నుంచి లెక్కలు ఎలాగొచ్చినాయో ఇప్పుడు మీకు ఏది చూపిస్తాం. ఈ లెక్కలు ఎలాగొచ్చినాయో చూసేటప్పటికి ఆ లెక్కలు చేస్తూనే ఉంటాం. 666 మొదలు వచ్చేస్తాయి.
మధ్యలో లెక్కలు మీ చేత చేయించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇందాక చెప్పిందంట ఊరికినే, అంటే వారి యొక్క విధానాల కోసం చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ వాటిని ప్రత్యేకంగా సబ్జెక్టుగా చెప్తే బెస్ట్ వాళ్ళ యొక్క చరిత్ర. కానీ 666 ముద్ర బబులోను చరిత్ర నుంచి ఎలా వచ్చింది అనేది మాత్రం మనం చూద్దాం. ఇది వాక్యాధారం అవుననేదే. ఇది ఇందులో అవును అట్టాగే అవునంట అలాగే అంటాక లేదు. ఇది వాస్తవ సత్యం. మీరు పరిశోధన చేసుకోండి, మీరు లెక్కలు పెట్టండి. మీరు ఇక్కడ లెక్క పెట్టడం అర్థం కాకపోతే మళ్ళీ వీడియోలో చూసి మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ పరిశోధన చేసి మళ్ళీ లెక్క పెట్టండి. దేవుని స్తోత్రం కలిగింది కాక. మీ లెక్కకి 666 ముద్ర అంత చిక్కాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. అలా లెక్కగా అంచనా వచ్చినప్పుడు మీరు బుద్ధి కలిగిన వాళ్ళు అయిపోయినట్టే. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. రామ్మా. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఈ యొక్క సంఖ్య యొక్క లెక్కలు ప్రారంభంలో సంఖ్య రాయడం అంటే ఇప్పుడు మనం 1ని 1 2ని 2 అని 3ని 3 అని రాస్తున్నారు. కానీ బబులోని యొక్క అంకె అంటే మన ఇండియాలో 1 అని రాస్తాం సంఖ్యలు, అలాగనే వేరే 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 దేశాల్లో అంకెలు మారుతాయి కదా. అలాగనే ఇప్పుడు బబులోని సంఖ్య రాద్దాం. చూడండి, బబులోని సంఖ్యలు ఎలా ఉన్నాయంటే ఇలా ఉన్నాయన్నమాట. బబులోని యొక్క అంకీలు కనిపిస్తున్నాయి. అంకీలు వాళ్ళ అంకీలు ఎలా ఉన్నాయో రాయమ్మా. 2-3 అంకీలు రాయి, గీతలు గీసి. మీరు చాలా మంది త్రికోణాలు, కోణాలు, ఈ కోణము నుండి ఎందుకు స్టార్ట్ అయింది అనేది కూడా తెలియాలి. అందుకోసం అంత మించి ఏం కాదు. మీ నోట్స్ బుక్ మీద కూడా కోణం వేసుకోండి. మళ్ళీ మీరు పరిశోధన చేసినప్పుడు మీరు కూడా అన్వేషణ చేయండి. మీకు దేవుడు ఇంకా ఇంకా లోతైన అనుభవం కూడా ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. మీరు గీత గీసుకొని త్రికోణాన్ని వేస్తే ఆ సంఖ్య వస్తుంది, అంకెలు వస్తాయి. జస్ట్ ఆ కాలంని 2-3 అక్షరాలతో పూర్తి చేస్తే సరిపోదు. ఫస్ట్ లైన్ ఇక్కడ ఒక 3 అంకెలు మాత్రమే వేసాం. ఈ 3 అంకెలు ఎలా ఉన్నాయి చూడాలి. ఈ 3 అంకెలు ఎలాగున్నాయి? ఇప్పుడు మనం 1, 2, 3 ఎలాగో వాళ్ళు ఇలాగే ఎంత లెక్క అయినా ఎన్ని అంకెలైనా వెళ్ళాయి అన్నమాట. వాళ్ళ కోడింగ్ ఎంత చక్కగా ఉందో చూడండి. ఈ కోడింగ్ని శివరామేశు, నిమ్రోదు, తమ్మూజు ఎలా సెమీరామేసి ఎలా వాడుకుందో మనం ఇప్పుడు చూడాలి. మీకు ఈ కోడింగ్ని రాసుకోండి, ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా బుద్ధి కలిగిన వాళ్ళు అవ్వాలి. ఎందుకంటే ఇది చెప్పేసామని కాదు, మీరు కూడా అన్వేషించండి, తవ్వండి. తవ్వితే మీరు ఆ సంఖ్యను లెక్కించగలరు. ఓకేనా? ఇప్పుడు ఈ కోడింగ్ని మనం చూస్తాం కదండి. ఈ కోడింగు మనము చూడండి, ఇట్లా నన్ను వెళ్ళిపోకు, స్పీడ్కి వెళ్దాం. క్రీస్తుపురం 18లో బబులోను లెక్కలు చేసిన పద్ధతి. అంటే నేను ఇలాగ మీకు చూపించడం కోసం ఫోటోని ఇలా తయారు చేసుకున్నాను. మీకు అర్థమవుతుందండి? మీకు వాళ్ళ యొక్క పలకలు అమ్మా ఒక కలర్ కూడా పెంచుతాను. 18 నేను మామూలు మనం వేసాం వాళ్ళ పలక ఫోటో అనమాట. ఇది వాళ్ళ సంఖ్య ఫోటో అనమాట. ఇది మీకు స్పష్టంగా కొంతమంది కనిపించిపోయినా జస్ట్ బోర్డు మీద కూడా వేసాం. ఈ వెనకాల ఉన్న ఫోటో పరిశోధకులు, శాస్త్రవేత్తలు కనిపిస్తుందా? ఓకే, పర్లేదులేండి, తర్వాత మనం వివరంగా చూద్దాం. ఓకే, ఇప్పుడు అంకీలు స్టార్ట్ అయిన విధానం మనం చూసాం. ఏమండి, వీటి నుంచి దుష్టుడు ఎంత సునాయాసంగా మలుచుకుంటాడు అనేది మనం చూడాలి. ఆర్కియాలజీ పరిశోధకులు కనుగొన్నారు. చాలా మందికి తెలియని విషయం కూడా ఒకటి ఉంది. 360 అంటే ఏంటిది? ఈ 360 సంఖ్య ఎక్కడికి వెళ్ళింది? మన సంవత్సరానికి ఎన్ని రోజులండి?
365. ఓకే అమ్మా, చూపిస్తూ చదువుతాను. ఇది నేను చెప్తాను. డిగ్రీ సర్కిల్ వృత్తాన్ని కనిపెట్టింది కూడా బబులోనులోనే. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది అలా చదివించడం కోసమే అలాగ తయారు చేస్తాం అనమాట. అర్థమైందమ్మా? అంటే నేను ఇదేదో కూడికి మనం వెళ్ళేలా చెప్పేస్తే కుదరదు. ఆధారాలు చాలా కీలకం. మీరు రాసుకోండి. రాసుకున్న దాన్ని మీరు కూడా అన్వేషణ చేయండి. ఇప్పుడు దీనిలో నుంచి చూపించాం, ఫోటో చూపించు, దాన్ని తిప్పి చూపించు. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చూపించాలి. చదవండి, అది చదివి చూపించు. సర్కిల్ ని కంప్లీట్ చేయడానికి సూర్యునికి 360 రోజులు పడుతుంది. అంటే రోజుకి ఒక అని రాశాను. ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది కదా, దాని పక్కన ఇలాగే నాకు చూపించాను. చదువు. సర్కిల్ ని 360 భాగాలుగా విభజించి 360 కోణాలతో ఒక వృత్తాన్ని రూపొందించారు. ఇప్పుడు ఈ సర్కిల్ ఎలా వచ్చిందండి? ఇక్కడ గీసిన కోణాల్లో రాలేదు. అది కోణం ఎంతవరకు వెళ్ళిందని చూడాలి. ముందు ఆకారాన్ని, దీనికి ఎంత ఈ అంకీలకి ఎందుకు పవర్ వచ్చిందని తెలియాలి మనం. ఇప్పుడు ఈ అంకీలు రేసెస్ని క్యాచ్ చేస్తున్నాయి. ఈ అంకీలు మానవుల్లో పనిచేస్తాయి. ఈ అంకీలు మిషన్లో పనిచేస్తాయి. ఇలా ఎలా పనిచేస్తున్నాయి అనేది ఈ అంకీల నుంచి రావాలి మనం. ఇప్పుడు వీళ్ళు ఈ అంకీల ద్వారా ఇలాగా ఒక త్రికోణాన్ని గీస్తూ రౌండ్ అప్ చేస్తే ఈ సర్కిల్ వచ్చింది. ఈ సర్కిల్ని ఎలా కనిపెట్టగలిగారంటే ఈ త్రికోణాల సర్కిల్లో నుంచి ఈజీ మెథడ్లో లెక్కలు చేస్తున్నారు కాబట్టి ఈ ఈజీ మెథడ్ కోడింగ్ ద్వారా చివరి వాళ్ళు అనుకున్న సంఖ్య వస్తుంది. మీరు ఈ లెక్కను అలా పట్టుకుంటే, ఈ లెక్కను చేసుకుంటూ వెళ్తే మనకి ఏ అంకి రావాలంటే అంకి వస్తుంది. నేను ఏది చూపిస్తాను. అర్థమైందమ్మా? అదనమాట. ఇప్పుడు దీని గురించి మనం చూస్తే ఈ యొక్క దాన్ని వెళ్తూ వీళ్ళు రౌండ్ చేశారు. చదివి చూపిస్తా ఉండు, సింపుల్గా అయిపోద్ది. ప్రకారం సంవత్సరం కాలాన్ని 360 రోజులుగా, రోజుకి 24 గంటలుగా, రోజులోని గంటకి 60 సెకండ్లు. ఫోటో చూపించమ్మా. ఓకే, మీకు ఆల్రెడీ ఈ ఫోటోలు చూసే ఉంటారు, కానీ అసలైన ఫోటోలు అన్నీ చూద్దాం ఈసారి. ఓకే, చదువు. నిమిషాలుగా, నిమిషాన్ని 60 సెకండ్లుగా, నెలకు 30 రోజులుగా, సంవత్సరాన్ని 12 నెలలుగా. ఈ లెక్క నుంచి తెచ్చారండి ఈ రోజులన్నీ. ఈ అంకెల నుంచి తెచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్న క్యాలెండరీ, ఇప్పుడు మనం చూస్తున్న గడియారం, ఇప్పుడు మనం లెక్క పెడుతున్న సెకండ్స్, ఇప్పుడు మనం లెక్క పెడుతున్న గంటలు బబులోని యొక్క ఈ అంకెల నుంచి బయటకు వచ్చినాయి. ఇప్పుడు అర్థమైందండి ఏ అంకెల నుంచి వచ్చింది క్యాలెండరీ? ఈ సంఖ్యల, ఈ అంకీల ద్వారా కూడారు. క్యాలెండరీని కూడా ఈ అంకెల నుంచే సెగ్రిట్ చేశారు. మొత్తం సృష్టి ఇప్పుడు మనం తిరుగుతున్న దాని లెక్కలన్నీ కూడా ఈ అంకీల నుంచే వచ్చాయి. సూచిస్తుంది ఈ ఫోటోలో ఉన్న చిత్రం బబులోను కాలం నాటి తాయెత్తులు ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఈ అంకెకి పవర్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు ఈ అంకెకి పవర్ కావాలి కదా, మరి పవర్ లేకుండా మనిషి మీద వేసిస్తే, అంటే ఒక మెమరీ కార్డు ఫోన్లో పెడుతుంటే ఫోన్ వర్క్ చేస్తుంది. మరి మనిషిలో పెట్టడానికి ఈ మనుషుడి యొక్క ముద్ర ఎలాగుంది అంటే, ఆ రోజుల్లో బబులోను లేదా బబులోన్లో ఈ అంకీల నుండే తాయిత్తులు తయారు చేసేవారట. ఇంకా ఆ తాయిత్తు ఫోటో చూడండి. తాయిత్తు ఫోటో మీకు చరిత్ర నుంచి తీసిన ఫోటోలు ఇవన్నీ. తాయిత్తు మీద ఏముంటాయంటే అంకీలు ఉంటాయి. ఏ అంకీలు? ఈ అంకీలే. ఈ అంకీలే తాయిత్తుల మీద వేసి కట్టుకుంటారనమాట. అంటే ఇప్పుడున్న అంకీలకే శక్తి ఉంది. అందుకనే కొంతమంది అంకీలు, పేపర్ మీద అంకీలు ఉంటే చాలా ఇష్టపడుతుంటారు. 6, 3, 7 అంకీలు. అంటే అంకీలను ఎందుకు ఇష్టపడుతున్నారంటే అంకీలను
లో శక్తి ఉందని అంకీల్ని ఆరాధించగలిగే ఆచారం కూడా బబులోను నుండే వచ్చింది. అమ్మా చూస్తున్నారు కదా ఇంకా వివరంగా. ఇప్పుడు ఇది చూపించమ్మా, ఇది చూపించు. ఇప్పుడు అసలైన లెక్కలోనికి వస్తాం. తర్వాత కూడా ఇంకా కలర్ ఫోటో వస్తుంది. అదేంటంటే జస్ట్ అంకీలు అనమాట. మనకి న్యూస్ పేపర్ వేయించుకుంటే వెనకాల కొన్ని అంకీలు వేసి వాటిని కోడింగ్ చేయమని అంకీలు వస్తాయి. న్యూస్ పేపర్లో వస్తాయి కదా చివరిలో, దాన్ని ఏమంటారండి? సులోకోనా? సర్లే చూపించమ్మా, అది చదివి చూపించు. మ్యూజిక్ స్పేస్ ని పిలుస్తాము. ఈ 666 నెంబర్ కలిగిన తాయెత్తు 666 666 తాయెత్తు అంటే కోడింగ్ అనమాట. అంటే ఇది బబులోను వాళ్ళు ఈ కోడింగ్ ద్వారా తాయెత్తులు కూడా కట్టుకునేవారు. ఇది మనుషుడు అలుముకుంటూ వెళ్తున్నాడు. అంటే దీన్ని మనం కూడా చేస్తాం. ఈ అంకెల్ నేను ఇప్పుడు ఇక్కడ చేయిస్తాను అభిషేక్ ద్వారా, మీరు చూడండి. బబులోన్లో ఇంకమ్మా బబులోన్లో ఇప్పుడు బాగా చూపించు, కలర్ఫుల్ వచ్చినాయి. బబులోనులోని సౌర ముద్ర లేక సోలార్ తాయెత్తు అంటారు. ఈ తాయెత్తులోనే ప్రధాన ముఖ్య దేవుడు. ఇది సోలార్ తాయెత్తు. బబులోన్లో దీని పేరు సోలార్ తాయెత్తు. మీరు కొట్టండి, గూగుల్లో కొడితే వస్తుంది. దీని మీద నెంబరింగ్ ఉంటుంది. ఆ నెంబరింగ్ యొక్క రేసెస్ ద్వారా సూర్యదేవుడి మీద పడతాడు, కాపాడుతాడు. అంటే సోలార్ అంటే బబులోని యొక్క శిబిరామేసి ఏం చేసిందంటే ఈ బబులోని యొక్క దేవుడు సూర్యదేవుడి నుంచి రేసెస్ వస్తాయి, ఈ అంకీల్లో నుంచి మనకి రేసెస్ వస్తాయి అని చెప్పి అంకీల దగ్గర నుంచి ఈ యొక్క చూస్తే ఇలా తాయెత్తులుగా ఉండేయన్నమాట. చదువు, నాకు ఇవ్వద్దు, నీ చేత్తో పట్టుకున్నా చూపించాలి. సూర్యుడు ఇందులో 36 సంఖ్యలు ఉన్నాయి. ఈ 36 సంఖ్యలను ఒక్కో బబులోను దేవతా స్థానాలుగా సూచిస్తారు. ఈ మీకు చూపిస్తున్నది 36 సంఖ్యలు. 36 సంఖ్యల్లో 36 దేవతలు ఉన్నారని బబులోనీయులు దీనిని సూచిస్తున్నారు. 36 అక్షరాలలో అక్కడ అంకీలు ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఎందుకు ఇది చూపిస్తున్నా అంటే ఈ 36 అంకీలు 36 దేవతలు అయితే ఈ 36 అంకీలు కూడితే 666 ముద్ర వస్తుంది. అది సబ్జెక్ట్. ఇది 36 అంకెలు ఉన్నాయి. ఈ 36 అంకెలు పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఆ ఫొటోస్ ఇస్తే ఆయన చెప్పారనమాట. ఆ తాయెత్తు దగ్గర అలా పెట్టుకున్నాను నేను మర్చిపోకుండా. దాని పేరు సోలార్ తాయెత్తు. ఆ 36 సంఖ్యలు బబులోను వారు 36 దేవతల కింద పెట్టారు. కానీ క్రీస్తు ఏమంటాడంటే ఆ 36 అంకె 36ని కూడితే, ఆ సంఖ్యలన్నీ కూడితే 666 ముద్ర వస్తుంది. అంటే ఎన్ని అంకెలు కూడిన ఎక్కడికి వెళ్ళిపోతుంది? కోడింగ్ ఒక దగ్గరికి వెళ్తుంది. రండి మనం చేద్దాం. ఇప్పుడు ఈ అక్షరాలన్నీ ఇక్కడ రాసి అమ్మ స్కేర్ చేసి, మీరు కూడా స్కేర్ బాక్స్ తీసుకోండి, మీరు కూడా మీ పేపర్ మీద గీసుకోండి. మళ్ళీ ఇక్కడ చూసేయడం కాదు. ఇచ్చానారా మళ్ళీ 111 వచ్చిందా? అరే 3 నేను లెక్క పెడేస్తారు, చాలా స్పీడ్గా ఉన్నారే. ఇంక కళ్ళు మూసుకుని వెళ్ళిపోతారు. ఇంకోటి వచ్చిందంటే 2 3 వేసేయండి అమ్మ, అన్నీ అది వేసేయండి. 13 అమ్మ, ప్రకటన 13 18 అనుకుంటా. రెఫరెన్స్ 13 18 13 18 1 1 1 1 వేసుకుంటూ వచ్చి కింద వరకు. ఈ కోడింగ్ ఏ భాష నుంచి వచ్చింది? బబులోన్ నుంచి వచ్చింది ఈ కోడింగ్. ఈ కోడింగ్ ద్వారానే ప్రపంచం అంతా ఏలబోతుంది. ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి, వేద్దాం. అయితే రాసేయమంటారు ఇక్కడ మొత్తం టైం టేబుల్ రాసేయమ్మా, ఫోటో తీసుకుంటారు. రాసే, అక్కడ ఎలాగుందో అలా రాసే. ఇలా 2 భాగాలుగా కూడిన +666 అలాగే ఎలాగొచ్చింది ఇలా ఎలా వచ్చింది అంతే. మొత్తం లెక్కెట్టేశారా? అయితే బుద్ధిమంతులు మృగం యొక్క ముద్రని లెక్కెట్టేశారండి. అయ్యో మీరు చాలా ఇంటెలిజెంట్. సంఖ్యని వేస్తే మీరు లెక్కెట్టారు. మరి మీరు కూడా అలాంటి ప్రోగ్రామింగ్ తయారు చేయాలా లేదా?
అయ్యయ్యో సోలార్ తాయిత్తు తాయిత్తు మహిమ. కోడింగ్ చివరికి ఒకే దానికి బలం రావాలి, ఒకే సంఖ్యకి కలవాలంటే ఒకే దేవతకి లేదా ఒకే దానికి సింబల్ చెయ్యాలి. ఇప్పుడు మనం చూస్తే త్రిమూర్తులు అంటే మొత్తం 3 ఆటలను ఒక దానిగా కలుపుతారు, లేదంటే ఒక దాన్ని కలపడం కోసం కోడింగ్ని అక్కడి వరకు తీసుకెళ్ళాలి. 666కి బబులోను ఎంతవరకు మార్గదర్శనం చేసింది అనేదే మనం విప్పి చూడగలిగితే, ఇప్పుడు రోబో సిస్టమ్ ఎలా పనిచేస్తుందో, మన మిషన్లు ఎలా పనిచేస్తాయో, 2025 నుంచి ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎందుకు ఇది ఇప్పుడే చెప్తున్నా అంటే 2025 నుంచి మొత్తం మనం ఈ లెక్కలు తెలుసుకుంటే ఏ మిషన్లో ఏ లెక్క పనిచేస్తుందో తెలిసిపోద్ది. అప్పుడు మనం ఆ లెక్కల సిస్టమ్ మార్చేయచ్చు, బుర్రకాయ ఓపెన్ చేసి. మనుషుల బుర్రకాయలు కాదు మన. అవునండి అమ్మ, ఈ లెక్క సెట్ అయిపోయింది కదా మీకు. ఓకే ఓకే, ఇది ఫోటో తీసుకోండి మీరు కూడా. బుక్లో సరిపోతే ఉంచేసేయండి, పర్వాలేదు. బుక్లో మీకు అర్థమైంది, ఇందులో కనిపిస్తుందండి. చూసారా, ఎటు చేసిన 666 ముద్ర వచ్చింది దీనికి. కానీ ఇందులో ఏమైనా ఇప్పుడు ఎన్ని ఎటు కలిపినా సరే, స్ట్రైట్ కలుపు అడ్డం కలుపు ఏం కలిపినా దీన్ని కోడింగ్ అంటే ఒకే దానికి మ్యాచ్ చేయడం అన్నమాట. నువ్వెన్ని అక్షరాలు రాయి ఒకే దాన్ని మ్యాచ్ చేయాలి. ఇటు చూసినా ఒకలాగే రావాలి, అటు చూసినా ఒకలాగే రావాలి, అటెల్ని ఒకలాగే రావాలి. ఈ విధానం బబులోని తాయెత్తుల్లో ఉపయోగించేవారు. ఏం చేసేవారు ఈ విధానాన్ని? బబులోను తాయెత్తుల్లో ఒకే అంటే 666 అని కాదు, కానీ ఎటు తిప్పినా 32 వచ్చేలా చేసేవారు, ఎటు తిరిగినా 35 వచ్చేలా చేసేవారు. అలాగా ఎటుకెళ్ళినా బబులోనీయులు వారి తాయెత్తులలో శక్తి ఉండాలి అనడానికి ఒక కోడింగ్కి శక్తి ఉంటుంది అనే దానిని ప్రకటించారు. ఒకే అంకికి శక్తి ఉంటుంది అనే దాన్ని బబులోన్ నుంచి రిసీవ్ చేసుకున్నారు. అర్థమైంది కదండి ఇప్పుడు? రైట్, అలాగే ముస్లిం సోదరులు వారి తాయిత్తుల్లో ఒకే సింబల్ కోడ్ని పెట్టి తాయిత్తుని పెట్టి దాన్ని ఇస్తుంటారు. ఎవరికైనా తెలుస్తూ ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. అలాగని ఇక్కడ మేము చూపిస్తున్న సంఖ్యలు కూడా భారతదేశం అంతా కూడా చాలాసార్లు మీరు ఏ తాయిత్తునని ఇప్పితే అందులో కాగితాల మీద అంకీలు వేసి కాగితం అందులో పెట్టి ముచ్చురేకులతో దాన్ని సీల్ చేస్తారు. తాయిత్తులు ఎలా తయారు చేస్తారు తెలుసా? దాని మీద అంకీలు వేసి అంకీలు ముచ్చురేకులతో సీల్ చేస్తారు. అంటే అంకీలకు శక్తి ఉంది, అంకీలకి ఒక విధానం అన్నమాట. అంటే అంకీల ద్వారానే తాయెత్తులు కూడా తయారు చేయబడుతున్నాయి. భారతదేశమే కాదు, బబులోనే కాదు, అనేక ఎక్కడైతే ఉందో ప్రతి దాని దగ్గర కూడా అంకీకి పవర్ అనేది చూపిస్తుంది ఇక్కడ. అందుకనే 6 ఎంత ముస్లిం ఒక సంఖ్యను బబులోనీల సమాన త్రిభుజకోణం. పలకలమ్మాయి పలకల మీద రాశారన్నమాట. త్రిభుజకోణం అని కూడా వేద్దాం ఒకసారి. అది పెన్ ఈ పెన్ను కూడా పనిచేయదా? అంటే ఎక్స్ ఇలా వేసిన తర్వాత 3 ఆటలు కలిపాడు ఏమ్మా. ఈ త్రిభుజ కోణంలో ఇక్కడ అంకీలు ఉన్నాయి, బబులోని అంకీలు ఉన్నాయి, అవి చెప్తాను ఒకసారి. చదివేమ్మా, ఈ చదివే చూపిస్తా ఉండు.
భూమికి ఉన్న సంబంధాలు తెలుసుకోవడానికి జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించింది. చదువు అంటే ఒకసారి చదవాలి. అంటే ఇది 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 భూమికి ఉన్న సంబంధాలు తెలుసుకోవడానికి జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినది. ఏటి కోణాలు ఇవి అక్కడ మామూలుగా పేర్లే, ఇది నీకు చూపిస్తాను. అది చూపిద్దాం, అది అవసరం లేదు. అంటే కోణాలు బబులోని యొక్క గోడల మీద ఆ రాజు యొక్క ఏముంటాయండి వాటిని ఏమంటారు, గోపురాల మీద కూడా ఇలాంటి త్రికోణ బొమ్మలు ఉండేవన్నమాట. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ముగ్గులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? మొన్న ఎక్కడికి వెళ్ళాం, మైసూర్ వెళ్ళాం. గోడల మీద చూడలేకపోయాం, ఫొటోస్ బట్టలు ఇప్పేసి పెట్టారు బొమ్మలు అలాగా. ఎక్కడే ఇప్పుడు మన మైసూర్ కిందకి వెళ్ళి ఆ రైల్వే అండర్ గ్రౌండ్ లోంచి వెళ్తుంటే గోడల మీద ఎలాంటి బొమ్మలు ఉన్నాయో అలా బబులోని గోడల మీద కూడా ఇలాంటి అంకీలు ఉండేవి అన్నమాట. ఓకేనా, అర్థమైందమ్మా? ఇలాంటి అంకీలు ఉండే. ఈ అంకీల నుంచి గీతల నుంచి ఇప్పుడు వాస్తు శాస్త్రాన్ని తీసుకొచ్చారు. అంటే గీతలకి ఏముందమ్మా, గీతలకి చీకటి స్పిరిట్స్ ఉన్నాయి. చీకటి స్పిరిట్స్ ఈ గీతలను వాడుకున్నాడు, వాడు అంకీలు వాడుకున్నాడు. అందుకనే అమ్మా మీ ఇంటి ముందు గీతలు పెట్టకండి. ఏం గీతలు? అయ్యో ఇల్లు పోడుకుంటుంది, 2 గీతలు వేసుకోవద్దు. ఏం గీతలు అయ్యి 2 గీతలు ఎత్తా ఇల్లు పోడుకుందని. ఇది నాగరికత మారే కొలది ఏంటది, గణిత శాస్త్రానికి సంబంధించిన ఏరియాస్. గణిత శాస్త్రంలో కూడా ఏముంటాయి, త్రిభుజ ఆకారం ఏర్పడే విధానానికి గణిత శాస్త్రానికి సంబంధించిన ఏరియాస్. ఉంది కదా. ట్రయాంగిల్ ఇప్పుడు నేను గీసాను కదా, ఈ యాంగిల్ నుంచి ఏ శాస్త్రం వచ్చిందమ్మా? వచ్చిందా? మరి గీతలు ఎక్కడి నుంచి తెచ్చారు వాళ్ళు? బబులోని వాళ్ళు ఎంత మేధస్సులు ఇప్పుడు ఇక్కడ కనిపెట్టారు, వాళ్ళు ఎప్పుడో కనిపెట్టేశారు. అవునా కదా? బబులోని లూసిఫర్ అప్పుడు అనగా ఈ గీతలు గీసేసింది. ఆ గీతలు ఏంటో ఇప్పుడైతే ఇది అని తెలుస్తుంది. కానీ మరి బబులోని గోడల మీద ఏముంది? ఇప్పుడు చదువుకుంటున్నా మ్యాథ్స్ లెక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ట్రయాంగిల్, రెక్టాంగిల్. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు అంటే ఈ యాంగిల్ని ఉపయోగిస్తూ నువ్వు లెక్కలు చేయగలిగినప్పుడు ఈ యాంగిల్ ఉపయోగిస్తే 666 ముద్ర కూడా ఎందుకు రాదు? యాంగిల్స్ గీతలు కూడా అపవాది. అందుకనే కదా మీకు ఒక సబ్బు కొంటే వెనకాల గీతలు వేసి అంకీలు వేస్తాడు. గీతలు ఎందుకు వేస్తున్నాడు? గీతలు లేకపోతే అంకీలు వేస్తావు. అర్థమైందా? అందుకే ఈ గీతలకి ఆ గీతలకి నువ్వు పెట్టిన ఇంటి ముందు పిచ్చి గీతలకి అన్ని ఆడికి సంబంధమే. అర్థమైందమ్మా? మనం తెలియకపోతే అవగాహనతో తెలుసుకొని ఇంకొకరికి జ్ఞానం చెప్పాలి. ఓకే, తర్వాత చూపించమ్మా, చదువు చూపించాలి. వాల్యూమ్స్ లెక్కించడం కోసం ఉపయోగించేవారు. అంతేకాకుండా సౌర చంద్ర చక్రాలు అనగా ఇప్పుడు ఆ లెక్కలన్నీ ఎలాగొచ్చినాయమ్మా? ఆ త్రికోణాలను ఉపయోగించే అదంతా డిజైన్ చేశారు. ఏంటది చెప్పాలి. అక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఏంటది? అది ఏంటమ్మది? క్యాలెండర్. క్యాలెండర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అడ్డగిడ్డల గీతల్లో నుంచి, బొబ్బులో నుంచి వచ్చింది. క్యాలెండర్ ఎలా సృష్టించబడింది? గడియారం ఎలాగొచ్చినాయి? నిమిషాలు ఎలాగొచ్చినాయి? అడ్డదిడ్డాల గీతల నుంచి వచ్చింది. చూసారా? మీరు ఇది కూడా చూడండి, ఇది ఫోటో తీసుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్వేషించేయండి. ప్రతి దానికి చరిత్ర ఉంది. కొన్ని రోజులు పోతే ఈ చరిత్ర ఉండదండి. ఎందుకంటే క్యాలెండర్ని నిమిషాల ప్రకారంగా ఒకే లైన్కి, రోజులు సెకండ్స్, 60 సెకండ్లు, 24 గంటలు, ఇవన్నీ ఒక త్రికోణాల నుండే అంకీలు పుట్టాయి. సమాంతరం చేశారు, విభజించారు, విడదీశారు. అవునా కదా?
ఏమో అవునా కదా? మరి ఈ త్రికోణం నుంచే ఇంత విభజన జరిగినప్పుడు ఈ త్రికోణాల నుంచే ధర్మ విరోధి వస్తాడు, 666 ముద్రను మ్యాచ్ చేస్తాడు. కాబట్టి దుష్టుడికి సంబంధించింది ఏది కూడా మన జీవితంలో ఏంటి అని గ్రహించాలి. అసలు ఏది మనది, ఏది దుష్ట స్పిరిట్ వాడుకుంటుంది, ఏది ఒకటి దుష్ట స్పిరిట్ వస్తువుల ద్వారా వాడపడతాడు, గీతలు అంకెలు అన్నీ, కానీ ఏది దుష్టుడు వాడుకుంటున్నాడు అనేది మనం గమనించాలి. వెనక్కి వచ్చేసాడు. అది చదువు. సోలార్ అంటే సోలార్ సైకిల్స్ ని లెక్కించడంలో ఈక్విలేటర్ ట్రయాంగిల్ వచ్చిందా? అన్ని కోణాలు. ఇప్పుడు వీళ్ళ అంకీలన్నీ ఎలాగేస్తున్నారు? ఎంత అంకీలకి వెళ్ళినా 1000 కోణాలు మాత్రం పైకెడతారు, అంకీలన్నీ పోతున్నాయి. ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ బబులోను ఈ అంకీల నుంచి వచ్చింది. మీకు ఇంక ఈ అంకీలన్నీ బోర్డు మీద వేయచ్చు 100 వరకునే, కానీ వేయలేదంటే వేసి చూపిద్దాం లాస్ట్లో. బబులో ఆ అంకీలన్నీ 100 వరకు మా దగ్గర మెనూ ఉంది, నేను లాస్ట్లో వేస్తాను. ఇది చదువు లెక్క ఇంది మీద రాదు. ఉపయోగపడే ఈక్విలేటర్ ట్రయాంగిల్లో 3 కోణాలు ఉంటాయి, 60కి సమానం. ఇప్పుడు కోణాల ద్వారా 66 ముద్ర ఎలా వస్తుందో చూద్దాం. ఉపయోగపడేవి ఈక్విలేటర్ ట్రయాంగిల్లో 3 కోణాలు ఉంటాయి, అవి 60కి సమానం. అది వద్దులే, అది రాయాలి, నేను రాసుకున్న వాళ్ళు చూస్తూ ఇది ఇక్కడ రాయాలా? సరిపోయి ఇదంతా అమ్మ ఇది రాసుకున్నారు కదా, రైట్. ఇప్పుడు ఈ కోణాల ద్వారా 66 ముద్ర ఎలా వస్తుందో బోర్డు మీద వేసి చూద్దాం. అంటే రెఫరెన్స్ని బట్టి మనం వెళ్తున్నాం. బుద్ధి గలవాడు ఒక ముద్రను లెక్కించగలడు. ఇప్పుడు ఆ ముద్రను లెక్కిస్తున్నాం మనం. మ్యాచ్ అవుతుందండి ముద్ర? క్లాస్ నుంచి అదేలే ఏ క్లాస్ నుంచి ఉన్నా అక్కడ ఏముందో అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి ముందది. ఏమొచ్చింది ఇప్పుడు? అన్ని కోణాలు ఏమొచ్చినాయి? సమానంగా వచ్చినాయి. మరి ఈ కోణాలన్నీ సమాంతరం చేయడానికి 666 సంఖ్య అంటే ఒక సంఖ్యను ఏక సంఖ్యతో కలపడానికి, ఒక కోణాన్ని మరొక ఏక కోణంగా చేయడానికి ఎంత పరిమిత సంఖ్య ఉందనేది మనం ఈ యొక్క ప్రోగ్రామింగ్ ద్వారా చూడొచ్చు. చాలా సింపుల్, కానీ దీన్ని మనం మానవ మేధస్సు అయితే గ్రహించలేం, కానీ దైవ మేధస్సు వల్ల దీన్ని ఇప్పగలిగాం. దాని స్తోత్రం కలుగును కాక. మీకు ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే అలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే అర్థం అవ్వదు ఇది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు త్రికోణాలన్నీ కూడా ఏకమయ్యాయి అనేది మనం చూడాలి. ఇప్పుడు త్రికోణాలన్నీ ఏకమయ్యాయి కాదండి. ఇప్పుడు ఫిలమెంట్స్ ఎందుకు? ఫిలమెంట్స్ మనం చూస్తే చరిత్రలో ఎత్తైన ఫిలమెంట్స్ అంటే త్రికోణాలు, ఇలాగా ఫిలమెంట్స్ చూస్తాం కదా మనం. ఈజిప్టు అన్నీ ఉన్నాయి. ఇది ఫోటో తీసుకుంటారా? అవసరం లేదు, రాయిస్తారా? ఓకే, సరిపోయామా? రాసుకుంటున్నారా? ఓకే రాసుకోండి. రాసేవాడిని. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ కోణాలకి ఇప్పుడు ఒక సంఖ్యకి, ఒక ధర్మ విరోధికి, ఒక డెవిల్ స్పిరిట్కి ఎలా కనెక్టింగ్ దొరుకుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఈ కలెక్షన్ అంతా ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందనేది తెలుసుకోవాలి. అలాగే యుగాంతంలో వచ్చే ఈ భయంకరమైనటువంటి రేడియేషన్ సంకేతాలు కావచ్చు, ఇప్పుడు పోతున్నాయి, డైరెక్ట్ శాటిలైట్ నుంచి వచ్చేస్తాయి. అంటే మన దగ్గరున్న వస్తువుకి శాటిలైట్కి ఎలా మ్యాచ్ అవుతుంది? కోడింగ్ ఇది రకాలు ఎలా జరుగుతుందనే తెలియాలి. అయిపోయిందండి. ఈ పేర్లు రాయమ్మా.
సేమ్ అలాగే ఎలా ఉన్నాయి 3 కోణాలు ముఖి. అమ్మ కదలకండి కదలకండి. ఇక్కడ 3 ఒక్కటిగా ఫాదర్ నిమ్రోద్ వచ్చాడు ఇక్కడ. ఈ గీతల్లో నుంచి ఒక మనుష్యుడి సంఖ్యను చూస్తున్నాం. మనిషి ఎవరు? మనుష్యుడి సంఖ్య ఉంది, పేరు లేదు కదా, పేరు చూస్తున్నాం. ఒక మనుష్యుడి సంఖ్య అని ఉంది కదా బైబిల్లో. ఆ బైబిల్కి తండ్రి, ఆ యొక్క బైబిల్లో ఉన్న ఆ సంఖ్యకి తండ్రి ఎవరో చూస్తున్నాం. పిల్లోడు ఎవరో యుగాంతంలో తెలుస్తుంది. ఇప్పుడు తండ్రిని, దాని సంఖ్య తండ్రి చూస్తున్నాం అనమాట. మీరు కూడా సింబల్ వేసుకోండి. ఆ సింబల్ స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది ఆ సింబల్. అభిషేకం మొత్తం జాగ్రత్తగా మేనేజ్ చేసి ముగ్గురు ఉన్నారండి. కథ అంతా సింగిస్తే ఇవన్నీ ఇప్పుడు రేపటి నుంచి 25 నుంచి ఇవన్నీ తన యొక్క మూమెంట్స్కి వచ్చేస్తున్నాయి. ఇంకా అత్యధికమైన స్థాయిలో ఈ గీతలు ఇవన్నీ పనిచేయబోతున్నాయి అనమాట. బబులోనులోను నాగరికత అంటే ముందుగా ఉన్న సెమిరామిస్ నాగరికతలో కూడా ముగ్గురు. బబులోను నాగరికత అంటే ముందుగా ఉన్న సెమిరామిస్ నాగరికత ముగ్గురు. ప్రధానమైన దేవుళ్ళు ఉన్నారు, వీరిని సృష్టిని శాసించే త్రిమూర్తులుగా. బబులోను నాగరికత కంటే ముందుగా ఉన్న సెమిరామిస్ నాగరికతలో కూడా ముగ్గురు. ఈ ముగ్గురిని త్రిమూర్తులుగా ఆయా ప్రదేశాల్లో కూడా 3 దేవతలుగా విభాగించబడి పబ్లిక్ లో ఇప్పుడు ఈ బబులోని యొక్క ఆరాధనలుగా, అంటే త్రిమూర్తుల ఆరాధనలుగా బయలు వెళ్ళి ఆయా నాగరికతల్లో పబ్లిక్ అవుతున్న దేవతల పేరు. మెసొపొటేమియా నాగరికతలో చూడండి, ఆ పేరు కూడా చదవండి. మెసొపొటేమియా ఎల్లిన్ అనే దేవత. మీరు ఫోన్ లో కొడితే మీకు వాటి చరిత్ర వస్తుంది. వాటిని కూడా చదవండి. మీరు చదివినప్పుడు ఈ 666 ముద్ర దృష్టిలో పెట్టుకొని చదివితే కంటెంట్ అర్థం అవుతుంది. పేర్లు చెప్పు, ఇంకా ఉంటాయి. సమేరియా నాగరికతలు త్రిమూర్తులు, బబులోని వారి నాగరికతలు సుమేరియన్. తర్వాత మూలాలను ఏర్పరచుకున్నారు. బబులోనిలు కూడా ముగ్గురు దేవులను త్రిమూర్తులు కలిగి ఉన్నవారు. నిమ్రోదు, సెమిరామేసు. ఒక నుంచి ఇటైతే పోవాలి. అనుని అను ఈ అనబడే దేవత. మెసొపొటేమియా నాగరికతలు. మెసొపొటేమియా నాగరికతలు చెప్పేసా కదా. ప్రిన్స్ రాబా ఒకసారి. ఇది చరిత్ర అండి, మనం తెలుసుకునేది. మనం చాలా విభాగం నుంచి రావాలి. ఇది ప్రజెంటేషన్ లో జరిగే విషయాలు ఇవన్నీ. ఎక్కడ ఎలాంటి మూమెంట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు జ్ఞానం కలిగి అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి నాకు అందులో ఒక అక్షరం కూడా రాయడం రాదు నాకు. అందుకే ఇక బిడ్డల సహాయం తీసుకొని చెప్తున్నాను మీకు, ఎంతో కష్టపడి ఉబ్బడంగా విని మీరు ఈ విషయాన్ని ఇంకొకరికి చెప్పాలి. అర్థమైందా? ఇంకొకరికి చెప్పి చైనా, మీరు ఆ పేర్లు ఇంగ్లీష్ లో పేర్లు కొడితే చైనాలో త్రిత్వంగా ఎవరున్నారో తెలుస్తుంది.
ఆ దేశాల్లో త్రిత్వంగా ఎవరు ఏలుబాటులోకి వచ్చారో తెలుస్తుంది. బబులోను త్రిత్వంలో ఎవరు ఏలుబాటులో ఉన్నారో మేము చూస్తున్నాం ఇప్పటి వరకు. మిగతా దేశాల్లో త్రిత్వాలు ఎవరున్నారో కూడా తెలుస్తుంది. తర్వాత ఇండియాలో త్రిత్వాలు ఇవన్నీ బోల్డ్ ఉంటాయి, అది చెప్తున్నాను. కానీ చరిత్ర ఎందుకంటే వీళ్ళ తెగ ఎంతవరకు దారి తీస్తుంది అనేది మనం చూడాలి. అందుకోసం మీరు తర్వాత అవన్నీ పరిశోధన చేసి ముందు పేర్లు రాసుకోండి. ఓకే, రాసుకోండి అమ్మా. అంటే ఓన్లీ జస్ట్ శాంపుల్, ఓన్లీ శాంపుల్గా కొన్ని. ఎందుకంటే ఇప్పుడు ఈ నాగరికత మారే కొలది ఈ సిమ్రామ్, నిమ్రోద్, తమ్మూజ్ ఈ 3 శాఖలు నాగరికత మారే కొలది ఇలా 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 విభజించబడి వచ్చాయి. స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇందా 3 రాసాం కదా, ఆ 3లో నుంచే ఒకళ్ళనొకళ్ళు అందిపుచ్చుకుని ఇద్దరు పిల్లలు చాలమ్మా, అందరు ఇద్దరు పిల్లలనే కంటున్నారు అని ఇద్దరు పిల్లల్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి 10 మందిని పెళ్లి చేసుకుంటుంటే ఆ పెళ్లి మందిని చేసుకోవడం కోసం చాలా మంది ప్రయాసపడ్డారు. ఆ తర్వాత ఒకళ్ళనే చేసుకోవడం కోసం అలా ఎలాగైతే ఒక అలవాటు ఎలాగైతే ఉందో ఒక విధానాన్ని అలా అలవాటు చేసుకుంటూ వచ్చారు. ఒకటి, 2, 3. అమ్మా అక్కడ కోణాలు కనిపిస్తున్నాయి, 3 కోణాలు. 3 కోణాలకి అర్థం ఏంటి? గీత. ఏమా 3 గీత చదువు ఇది. ఏమని వచ్చేసింది? ఓకే, వెరీ గుడ్. మీరు మీ పరిశోధనలో తెలుసుకోండి అమ్మా. ఇవన్నీ తెలుసుకుంటే ఇంకా ఈజీ అయిపోద్ది. మీరు ఇంకేసే ఇలా రాగానే ఎత్తపడిపోతారు. వెరీ గుడ్. చూసారా, ఆ నేమ్స్ అన్ని పరిశుద్ధాత్మతో బయలుపరిచాడు. దయచేసి అవన్నీ మీరు ధ్యానం చేయండి, ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఓకేనా? ఇది చాలా హిస్టరీ ఇది అమ్మా. తర్వాత చూస్తే ఫరో దగ్గర మనం ఎక్కడ? ఫరో దేశం ఏంటి? ఈజిప్ట్. ఈజిప్ట్లో మనం ఏం చూస్తాం? ఇలాంటి ఫిల్మ్ ఇలాంటి చూస్తాం కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బబులోను నుంచి వచ్చింది. మరి ఇది ఫరో దాకా ఎలాగొచ్చింది? ఈజిప్ట్లో ఎక్కువ చూస్తాం ఇలాంటివి. ఎందుకు? ఇప్పుడు ఫరో ఈజిప్ట్ పురాణంలో ఏమని ఉందంటే, ఫరో రాజు చనిపోయిన తర్వాత ఫరో రాజు చదవమ్మా, ఈ చదివేసే. నువ్వు స్పీడ్ చదివితే వీళ్ళకి అర్థం. ఇది వచ్చే నేను మైక్ ఇస్తాను, చదివి నేను చెప్పడం కన్నా చదివితే బాగా అర్థం అని. అందుకే రాసే నా పాయింట్లన్నీ. దేవత అయిన ఫరో చనిపోయిన తర్వాత సూర్యకిరణాల నుండి స్వర్గానికి వెళ్తాడని. ఆయన చనిపోయిన తర్వాత ఈ మధ్యలో ఇక్కడ పడుకోబెడితే శవాన్ని ఈ సూర్యుడి కొన మీద నుంచి సూర్యుడిని కలుసుకుంటాడంట. ఆ సూర్యుడు ఎవడు? నిమ్రోద్. ఆ సూర్యుడు ఎవరండి? నిమ్రోద్. అర్థమైందమ్మా? ఇంకా నిమ్రోద్ అంటే ఫాదర్. అందుకని పైన ఎవడున్నాడు? ఫాదర్. సైడ్ ఎవరున్నారు? సైడ్ అంకెలు వేద్దాం. ఇప్పుడు సైడ్ కూడా అంకెలు ఉన్నాయి. మన పై అంకెలే సైడ్ అంకె ఎత్తికిందాం. ఇక్కడ సైడ్ త్రికోణం అంకె చెప్తాను ఎన్నో నెంబరు. ఫస్ట్ ఇప్పుడు ఇది ఎక్కడన్నా బబులోనికి 11 అంకె వేస్తున్నాడు ఇప్పుడు అభిషేక్. 11 అంకె ఎక్కడ చూపిస్తుంది అంటే సైడ్కి చూపిస్తుంది త్రికోణం. 100 అంకెల వరకు ఉన్నాయి. మీరు వేస్తానంటే బోర్డు మీద లాస్ట్ వేసేస్తాం, ఫోటో తీసుకోండి. అలా ఉందా? చూడండి, అంతే. అది బబులోని యొక్క 11 అనే అంకె. ఈ అంకె పేరు ఏంటండి? 11.
ఈ 11 యొక్క దానికి త్రికోణం ఒకటి ఉండి సైడ్కి చూపిస్తుంది. ఇప్పుడు ఈ కోణాల నుంచి సైడ్కి ఒకరు, స్ట్రైట్ ఒకరు, ఇది ఒకరు. ఇప్పుడు ఈ యొక్క దేశంలో ఏమున్నాయి? ఫరో చనిపోతే ఎందులో పెట్టారు? ఫిల్మెంట్లో పెట్టారు. ఈ ఫిల్మెంట్ నుంచి ఏం చేస్తున్నాడట? పైకి సూర్య భగవానిలోనికి కిరణాల్లోని కలిసిపోవడానికి సూదిగా చేశారు. ఇది దేవుడు భాషలు తారుమారు చేసినప్పుడు వాళ్ళు ఏ ఆచారాన్ని బట్టి వాళ్ళు ఎత్తైన గోపురం కట్టాలనుకున్నారు? పెద్ద గోపురాన్ని కట్టి ఏం కలుసుకుందాం అనుకున్నారు వాళ్ళు? ఆకాశానికి అడ్డుపోయి మనం సూర్యుడిని కలుసుకుందామని ఎత్తైనది కట్టాలనుకున్నారు. ఈ కట్టడం ఎక్కడి నుంచి వచ్చింది? త్రికోణం. ఈ త్రికోణం బబులోన్ నుంచి వచ్చింది. ఇది ఎక్కడికి పాకొచ్చింది? మళ్ళా ఈజిప్ట్కి పాకొచ్చింది. ఇది పాకొచ్చింది. ఏం చేశారు? రాజు సూర్యదేవుణ్ణి కలుసుకోవాలనే దాన్ని బట్టి దీన్ని తయారు చేశారు. ఇప్పుడు అందుకనే కదా మనం ఎక్కడికి ఆ దేశానికి వెళ్తే దీన్ని చూస్తూ సమాధులు అక్కడ ఎలాగే కడతారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా? ఈ అంకీలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా బబులోన్ అంకీలు. 12, 22, 25 ఇవన్నీ ఎలా ఉన్నాయి? అంకీలు వేసేసి సైడ్కి త్రికోణాలు పెట్టారు. సైడ్కి త్రికోణాలు ఉన్నాయి చూడండి, కనిపిస్తుందా? సైడ్ త్రికోణాలు. ఇంక ఇవే ఎంత పొడిగెళ్ళినా త్రికోణం సైడ్, ఇంకా నిలువు సైడ్. అంటే కోణాలతోనే అంకెలను ఒకే ఏకంగా కలిపేసే వంటి ఒక సంఖ్యలను బబులోనులో తయారు చేశారు. క్యాలెండర్ అక్కడి నుంచే వచ్చింది, అన్నీ అక్కడి నుంచే వచ్చాయి. ఆ మనుష్యుడు కూడా అక్కడి నుంచే వచ్చాడు. ఉండండి, ఇక్కడ అయిపోయింది. ఇంకా ఈ పేరు రాసుకోండి అమ్మా. ఇది చదివాడు, మిగతా చదివామ్మా. పైకిలే కొంచెం చెప్పి నేను ముగిస్తాను, మిగతా తర్వాత చెప్దాం. వారి దేవత అయిన ఫరో చనిపోయిన తర్వాత సూర్య కిరణాలలో నుండి స్వర్గానికి వెళ్తాడని. ఓకే, వారి నమ్మకం ముఖ్యంగా వాళ్ళు సూర్య దేవతను చేరుకోవడానికి ఈ పిరమిడ్లు సహాయపడతాయని నమ్మేవాళ్ళు. ఎందుకనగా ఈజిప్ట్ లో కూడా రా అనే సూర్య దేవత చాలా ముఖ్యమైన దేవత. రా అనే ఒక సూర్య దేవత ఈజిప్ట్ లో ఉంది. ఈజిప్ట్ లో ఉన్న రా అనే దేవత ఉండమంటే దేవుడు లేడా అంటే దేవుడు లేడు. ఎందుకంటే అప్పటికి నిమ్రోద్ చనిపోయాడు. అప్పటికి దేవత ఆరాధన ఉండేది. అప్పటికి దైవారాధన కాదు, దేవతారాధన ఉండేది. ఎందుకంటే సిమిరామేసు దేవతారాధన కలిగించింది. దేవతారాధన, అందుకే దైవారాధన కన్నా దేవతారాధన ఎక్కువగా ఉంటుంది ప్రపంచంలో. మీరు ఎక్కడైనా చూడండి, అర్థమైందా? ఈ రా అనే దేవత బయట కూడా చాలాసార్లు దాని మీద చాలా పేర్లు ఉన్నాయి. మనం ఇందులో పాయింట్ చేసి తేకూడదు. ఒక దేవత పేరు రా అనే దేవత. అది అలాంటి కొడిసే రా అనే దేవత అది వచ్చింది అలాంటి బయటికి. ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. చరిత్రలో ఉన్నవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. అన్నీ ఇంక చూపించడానికి లేదు. మీరు అన్వేషిస్తే ఇంకా మంచి మంచి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరిచేస్తాడు. ఇంకా చదివే పట్టుకో. అలాగే ఇవి చనిపోయిన తర్వాత జీవితం ఉంది అనే త్రిమూర్తులు ఉన్నారు. వారిని కూడా సూచించేది ఈ సమాన త్రిభుజ కోణమే ఈజిప్టు. ఈజిప్ట్ కానీ బబులోను కానీ ఈ త్రికోణాల వలనే తిత్వం ఉందని గుర్తిస్తాయి. ఈజిప్ట్లో బబులోనులో 3 ఆరాధనలు ఉన్నాయి అనే విభాగాన్ని ఈ త్రికోణాల నుంచి వెళ్తాయి. ఇప్పుడు 6, 6, 6 ఏమైంది? అయిపోయిందా? కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఈ త్రికోణానికి త్రికోణానికి మూడిటిల్ని కలిపి మళ్ళా ఒక సర్కిల్ ఏర్పాటు అయిపోయింది. ఇటు వచ్చేయండి, మళ్ళా చేద్దాం. ఈ పేరు రాసుకోండి. ఆ పేరు చెప్పు. ఇంగ్లీష్ రామ్మా. అసలు తెలుగు రాని వాళ్ళు ఒకరు, తెలుగు వచ్చిన వాళ్ళు ఒకరు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఒకరు.
అంటే వచ్చు పూర్తిగా కప్పు పట్టదండి. అవునవును, చదువు చదువు. ఆ పేరు రాసుకున్నాం. ఈ పేరుని అన్వేషించండి. ఈ పేరుని అన్వేషిస్తే రాసే లేదు స్పెల్లింగ్ ఇక్కడ రాసే సరిపెడదాం పైనుంచి కింద. పేరును మీరు ఎప్పుడు కూడా మన మెదడుకి కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా పొదును పెట్టాలి. కాస్త జ్ఞానం పెంపొందించుకొని ఈ పేరుని తెలుసుకోండి. ఈ పేరుకి ఇంక అర్థం నేను చెప్పట్లేదు, మీరు తెలుసుకుంటారని. ఏమా అన్నర్థాలు చెప్పేస్తే కూర్చొని ఇందామనుకుంటున్నారు. రామా కొంచెం చదువుతారు, కొంచెం చదివే మళ్ళా దానికోసం ఆందోళన పడుతుంటారు. వారి దిక్తత్వాన్ని అసారియన్ ట్రయాడ్ అంటారు. ఇందులో హౌరోస్, ఐసిస్, మెర్తిస్ అనే బబులోను, ఈజిప్టు నాగరికతల్లోని భాగమే. అలాగే మన దేశంలోని సింధు నాగరికత కూడా. ఓకే, అంటే ఇది ఎప్పుడు కట్టబడింది అనే దానికి చరిత్ర ఎప్పుడమ్మా? 3300 క్రీస్తు పూర్వం 3300. ఇవి ఇట్లీ యొక్క విధానాన్ని మీకు చూపిస్తున్నాం. ముందుకెళ్ళిపో. ప్రతి నాగరికత నుండి మనుషులు ఆచారాలు అలవాట్లు నేర్చుకుంటూ వచ్చారు. ఇది బబులోని. చాలు. ఈ ప్రతి నాగరికతలో నుండి మిగతా సెక్షన్ చెప్దాం, కొంచెం వివరిస్తాను. ప్రతి నాగరికతలో నుండి ఒక విధానాన్ని సృష్టించడం జరిగింది. కానీ ప్రపంచంలో ఒక విధానాన్ని దేవుడు నిర్మిస్తే దానికి ప్రతికూల సృష్టి నిర్మాణాన్ని అపవాది తయారు చేశాడు. ఇప్పుడు అంకెలకి శక్తి ఎలా వస్తుంది అంటే కోణాలు. అందుకనే మీరు సైతాన్ సింబల్ అని ఫోన్లో కొడితే త్రికోణాలతో కూడిన స్టార్ వస్తుంది. అంటే సైతాన్ సింబల్కి త్రికోణాలతో కూడిన స్టార్ ఎందుకు పెట్టుకుంది అంటే ఆ సింబల్కి దానికి కోడింగ్ మ్యాచ్ అవుతుంది. అంటే త్రికోణాలతో కూడిన దాన్ని స్పిరిట్ ఏం చేస్తుంది, వాడుకుంటుంది. అందుకనే సైతాన్ సింబల్ అని కొట్టగానే టప్ 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 మన త్రికోణాలు వస్తాయి. ఒకసారి 3 కోణాలు వస్తాయి, 5 కోణాలు వస్తాయి. మీరు బాగా చూడండి, సైతాన్ సింబల్ అని కొట్టగానే 3 కోణాలు వస్తాయి, 5 కోణాలు వస్తాయి. 3 కోణాలు ఎందుకు వస్తున్నాయి? 6 కోణాలు వస్తే ఇశ్రాయేలుడు అసలు ఒప్పుకోడు, ఎందుకంటే అది 4 కోణాలు కాబట్టి. 5 కోణాలు, 3 కోణాలు. అందుకనే స్టార్ కోణాలు కూడా మనం కోణాల్లో ఏముంది, సైతాన్ స్పిరిట్ ఉంది. గీతల్లో ఏముంది, సైతాన్ స్పిరిట్ ఉంది. సంఖ్యల్లో ఏముంది, 7 వేయకండి. 7లోనే కాదు, మనం రాసుకునే అంకుల్లో ఏమీ లేదండి. అసలు చూసుకునే అంకెలు ఏంటో మనం చూసుకోవాలి కరెక్ట్గా. సైతాన్ సింబల్స్ అంటే వస్తాయి. అమ్మ మీరు అన్ని పరిశోధించండి, ఇవన్నీ కూడా అన్వేషించండి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించండి. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అందరికీ దేవుడు ఒక్కడే, అందరికీ తండ్రి ఒక్కడే, అందరికీ దేవుడు ఒక్కడే, అందరికన్నా పైనున్నవాడు ఒక్కడే, అంతటా వ్యాపించిన వాడు ఒక్కడే అని మన దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. కాబట్టి ఈ యొక్క బబులోని ఆరాధనలో ఈ చరిత్ర మానవ మేధస్సుని ఎంతవరకు ప్రభావితం చేస్తుందో, ఈ కోడింగ్ ద్వారానే మానవ మేధస్సు మీదకి వచ్చే కిరణాలను కూడా క్యాష్ చేసి ఒక MBBS చదివే డాక్టర్, లక్షలు ఖర్చు పెట్టి చదివే డాక్టరు ని పక్కన పెట్టి ఒక నెంబర్తో రోల్ అవుతున్న ఒక మిషన్ ఆపరేషన్ చేస్తుంది.
చిప్లో ఏముంటాయండి? చిప్లో ఏముంటాయి? చిప్లో ఏముంటాయి? కోడింగ్ ఉంటుంది. ఆ కోడింగ్కి మరి ఎలా తెలిసిపోతుంది మానవ మేధస్సు గురించి? కోడింగ్కి మానవ మేధస్సు కోసం ఎలా తెలుస్తుంది మధ్యలో ఏం జరుగుతుంది? మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 666 ముద్ర ఎలాగ మనుషులకి అటాచ్ అవుద్ది అనేది కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించవలసింది. ప్రతిదీ కూడా మనం ఏ దిశగా వెళ్ళినా ఒకే విభాగానికి వచ్చేది 666. కాబట్టి ప్రపంచ దేశాలన్నిటిని కలిపి ఒకే కోడింగ్కి తీసుకురావడానికి చేసే ప్రయత్నం. ఇది బబులోను నుంచి ప్రారంభమై ఈ యొక్క నిమ్రోద్ తమ్మూజ్ యొక్క విధానాలు చాలా భయంకరమైనవి. అందుకని క్రిస్మస్ స్టార్ ఎలా ఉంటుంది? పైన సూదిగా ఉంటుంది, కింద ఎడాలుగా ఉంటుంది. అవునండి, అది ఎవరి ఆచారం? అది ఇది అన్న బైబిల్లో ఉందా? దానికోసం మనం దేనికి వ్యతిరేకం కాదు. అది ఎక్కడ ఉందని పెట్టుకుంటున్నాం మనం. అది నిమ్రోదికి సంబంధించింది. వాళ్ళు సూర్యదేవుడిని కలుసుకోవడం కోసం తయారు చేసుకున్న వంటి ఒక సంఖ్య, ఒక త్రికోణాన్ని ఇంట్లో అలంకరించి పెట్టింది. అందుకనే ప్రజలు నిమ్రోదు చనిపోయిన తర్వాత సిమిరామేస్కి అక్కడ ఉన్నవంటి ప్రజలు దేవతకి అలాంటి గోపురాన్ని అలంకరించి గిఫ్ట్గా ఇచ్చేవారంట. ఇలాంటి త్రికోణ సర్కిల్ని అలంకరించి ఆ దేవతకి గిఫ్ట్గా ఇచ్చేవారు. ఎందుకంటే సూర్యదేవుడిని కలుసుకోవడానికి అన్నట్టుగా ఒక సింబల్గా ఆవిడికి ప్రతి సంవత్సరం ఆమెకు ఒక జాతర, ఒక పండగ చేసి ఆ పండగకి దానికి చుట్టూ ఇంకా చాలా విలువైన పెట్టి ఒక గోపురంగా తయారు చేసి ఆ గోపురాన్ని ఆమె చుట్టూ పేర్చేవారంట. అది అక్కడి నుంచి వచ్చింది గోపురం. అందుకనే నేను చాలా మంది చరిత్ర తెలుసుకోకుండానే అలంకరణలు ఎందుకండి? అలంకరణ ఎంతసేపు నేను సంతోష పెడితే, కరెంట్ ఉంటే వెళితే, కరెంట్ లేకపోతే నువ్వు వెలిగించుకోలేవు వాటిని. కాబట్టి ఒంట్లో పోకపోతే అన్ని ముక్కులో చెవులో ఇవన్నీ తీసేసి చేతులు తీసేసి ఏం మళ్ళా ఒంట్లో పోలేదు. కొంత ఒంట్లో బాగుంటే అంటే ఒంట్లో బాగుంటే బాగోకపోతే నేను దేనికి వ్యతిరేకం కాదు. అంటే నీకు బాగుంటే పెట్టుకుని బాగుంటే తీసేసే వస్తువుల కోసమా? లేదంటే అమ్మ ఏంటమ్మా అంటే ఒంట్లో బాగలేదండి అందుకనే ఇల్లు గుమ్మాలు ఆకలి తుడిచి ముగ్గు కూడా వేయలేకపోయాను. అయ్యో బోడిగా ఉందమ్మా, నువ్వు వేసే రాదు 2 ముగ్గులు. అది బోడిగా ఉంటే ఏంటి? అది బోడిగా ఉందంట. ఆ బోడిగా ఉంటే ఏమైంది? ఎక్కడి నుంచి వచ్చింది ముగ్గులు? ఈ గీతలో ఈ అలంకరణలన్నీ కూడా అది దైవ విరుద్ధమైనవి. అందుకనే కదా ముగ్గేయకుండా ఏ వశీకరణ చేస్తాడా? ముగ్గేయకుండా ఎవడైనా వశీకరణ చేస్తాడా? ముగ్గేయకుండా ఎవడైనా చేతబడి చేస్తాడా? అంటే ముగ్గేయకపోతే దుష్ట శక్తి రాదు. దుష్ట స్పిరిట్కి ఇలాంటి త్రిభుజాకారం కావాలి. ఇప్పుడు మన త్రిభుజాకారాలు దుష్ట స్పిరిట్కి కారణాలు కాకూడదు. అందుకే సైతాన్ సింబల్ అనగానే త్రికోణాలతో కూడిన స్టార్ వస్తుంది. అర్థమైందమ్మా? అందువలనే మనం ఇవన్నీ జ్ఞానంతో ఆలోచించాలి. ఇవన్నీ నేను ఎందుకు వేయించాను? మీకు బాగా బాహాటంగా చక్కగా అర్థం అవ్వండి. ఇంకెవరికైనా తెలియదు చెప్పండి. ఇవన్నీ ఉన్నవని మీకు రుజువులు, పేర్లు, అంకెలు, సంఖ్యలు అన్నీ వేయించాం. ఎందుకని? విన్నారు కానండి అనడానికి లేదు. నాకు క్లారిటీగా అర్థమైంది. క్లారిటీగా అర్థం అవ్వాలి. మనం ఇంకొకరికి చెప్పాలన్నా భక్తి జీవితం ఆషామాషిగా ఏదోగా కాదు. అందుకనే భక్తుడు ఒక మాట రాయించాడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనం.
చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకున్నది దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాడంటే ఇవన్నీ కూడా దైవ విరుద్ధమైన విషయాలను ఖండించాయి, దేవునికి వ్యతిరేకంగా చేయించాయి. ఇక్కడ మనం చూస్తే ఈ తంబూజుని గురించి మనం చూస్తున్నప్పుడు తంబూజు తల్లి ఏం చేసిందంటే సూర్యదేవుడి ద్వారా నేను గర్భాన్ని ధరించాను కాబట్టి ఏం చేస్తుందంటే ఈమె తన కుమారుని యొక్క అంగాన్ని కోసి సముద్రంలో గిరగేసింది. అప్పటి నుంచే అసహ్యకరమైన అవయవాలను ఆరాధించే పూజ కూడా మొదలైంది. ఎక్కడి నుంచి మొదలైంది తెలుసా? తమ్మూజు నుంచి. చాలా దగ్గర అసహ్యకరమైన విగ్రహాలు ఉంటాయి, అసహ్యకరమైన బొమ్మలు ఉంటాయి. వీళ్ళ బొమ్మలు పూజిస్తుంటారు. ఈ అంగాన్ని కోసి సముద్రంలో విసిరేసి గుడ్ల కింద పిల్లల కింద వచ్చేస్తాడు భగవంతుడు, ఆయా శాఖలుగా ఆయా దిశలుగా అంతలక్క దేవుళ్ళుగా వెలుస్తాడు అని తన తల్లి ప్రకటించింది తంబూజు గురించి. అర్థమైందండి? అందుకనే కొన్ని డినామినేషన్లు గుడ్ ఫ్రైడేకి గుడ్డిస్తాడు. ఏమా ఈస్టర్కి కొన్ని డినామినేషన్లు గుడ్డిస్తారు. ఎందుకని? తమ్మూజు గుడ్డేది ఇదేసారు కనుక. అయ్యయ్యో, తమ్మూజు కోసం అసలు గుడ్డికి దానికి సంబంధం ఏమైనా ఉందా? ఏ ఆచారం అండి అది? పనికిమాలోడ ఆలోచన తెచ్చి ఆ గుడ్డు తెచ్చి అసలు ఈస్టర్కి నువ్వు చర్చిలో గుడ్లు ఇవ్వడం పెట్టాయా? శివరావు చెప్పింది ఇడు గుడ్డు అవుతాడో గుడ్లన్నీ వస్తాయి, పదులుతాయి, పిల్లలు అవుతారు, దేవతలకి తెలుస్తారని ఆమె చెప్పింది. ఆకాశం రాని చెప్పింది. అందుకని చూడండి, ఇప్పుడు బైబిల్లో 2 రిఫరెన్స్లు చెప్తాను, చదువుకొని రాసుకుందాం. ఎహెజ్కేలు 8 నుంచి నేను ముగిస్తాను, కొద్ది మాటలు చెప్పేసి ఇంకా తర్వాత రెండో సెక్షన్ ప్రభు చిత్తాన్ని బట్టి ప్రారంభిద్దాం. ఇది ఫస్ట్ క్లాస్ అంతే, ఇంకా మనం కోడింగ్ నుంచి రోబో వరకు వెళ్ళాలి. ఈ 666 చిప్పు ఇప్పుడు వరకు ఒక సంఖ్యను గుర్తించాం. ఈ సంఖ్య మళ్ళా ఎలా పనిచేస్తుందో ఇంకా లోతుగా తెలుసుకోవాలి మనం. ఓకే, చదువుదామండి. 8వ అధ్యాయం 8:14 నుంచి చదవండి. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గరున్న నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి, తమ్మూజు నరపుత్రుడా, అయ్యో చాలా బాధ వేసింది. తమ్మూజు దేవతను గూర్చి స్త్రీలు ఎందుకు అడుగుతున్నారండి? అక్కడే వచ్చింది ఈ మర్మంగళ ఆరాధన. అర్థమైందమ్మా? చాలా చోట్ల అసహ్యకరమైన పెట్టి పూజలు చేస్తారు కదా, పువ్వులు పెడుతుంటారు, కాయలు కొడుతుంటారు. అక్కడ చాలా అసహ్యకరమైన ఆరాధన. అందుకనే చాలా సార్లు ఈ క్రిస్మస్ ట్రీని చూస్తుంటే క్రిస్మస్ ట్రీ ఎవరు అనుకుంటారు? నిమ్రోద్ ఉన్నప్పుడు ఆమె గోపురంగా ఇచ్చాడు, తర్వాత తమ్మూజు దేవునికి అది ట్రాన్స్ఫర్ చేసింది. ఆమె తమ్మూజుడికి గుర్తుగా మీరు పెట్టుకోండి ఇళ్లలో, అది మర్మాంగాన్ని కోసం సముద్రం పడిచాను, దాన్ని పూజించండి అండి. అది అక్కడి నుంచి వచ్చింది గోపురం. ఆ గోపురాన్ని డెకరేషన్ చేసి పెడుతున్నారు. నాకు చాలా చిరాకు వచ్చేది. చరిత్ర తెలుసుకోవాలా, ఇది వాస్తవ సత్యం, అబద్ధం కాదు. కావాలంటే పుస్తకాలు తెప్పించుకోండి, చదువుకోండి, పేర్లు చెప్తారు. చరిత్రకి వెళ్ళండి, పరిశోధకుల దగ్గరికి వెళ్ళండి. అందరికి అన్ని అప్పుడే తెలుస్తూ ఉంటాయి, తెలుసుకుంటూ ఉంటాం, ఇబ్బంది ఏమీ లేదు. సత్యాన్ని తెలుసుకుని సత్యంలో ఉండాలి.
అసత్యం చేత, ఆర్టిఫిషియల్ చేత, అలంకరణ చేత మనం భర్తీ చేస్తే ఎన్ని రోజులు చేస్తామండి? ఎన్ని రోజులు చేస్తాం? అవన్నీ కరెక్ట్ కాదు. ఇక్కడ ఏమంటారంట, స్త్రీలు ఆ తమ్మూజు దేవుడి గురించి ఏడు చేస్తున్నారంటే ఏమని, అయ్యో తల్లి ఇలా చేస్తుంది. అది ఇసిరేసి ఏమన్నా తెలుసా, మీరు ఏడకండి గుడ్లుగా వచ్చేస్తుంది బయటకు అంటుంది. అందుకనే ఆ సిద్ధాంతాన్ని పట్టుకుని గుడ్లు ఇస్తుంటారు. ఏమ్మా అర్థమైంది కదా? ఎక్కడి వరకు చదివారు మీరు? చూసిద్ది. అప్పుడు ఆయన నరపుత్రుడా ఇది చూచి నువ్వు తిరిగి చూసిన ఎడల వీటిని మించిన ఏ కృత్యములు అంటే, ఏ కృత్యములు అంటే ఇదే నువ్వు చూస్తున్నా. మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారండి? అలా అసహ్యకరమైన చూసి అసహ్యకరమైన జరిగింది అక్కడ. అదేంటండి మర్మంగాన్ని కోసి పడేసిందని మీరు ఎలా చెప్పేస్తున్నారు, ఎలా చెప్పగలుగుతున్నారు అని మీరు అనుకుంటున్నారు. అక్కడ ఆ తల్లి అసహ్యకరమైనది జరిగించి ఆమె చేసింది. నరపుత్రుడా నువ్వు ఇదేం చూసావు, ఎంతకన్నా అసహ్యకరమైన ఆరాధనలు చూస్తావు అంటున్నాడు దేవుడు అక్కడ. అర్థమైందండి? అందుకనే బొమ్మలు ఇలా పట్టుకుని బొమ్మలు గుళ్ళ మీద వేస్తారు. నేను ఎవరిని ఎదిరించట్లేదు, అవసరం అంటే చిన్న చిన్న పిల్లలు తీసుకుని దేవుడి గుళ్ళకి. ఏం చూసావు, ఎంతకన్నా భయంకరమైన ఆరాధనలు చూస్తావు నరపుత్రుడా. ఇప్పుడు తమ్మూజు ఎక్కడున్నాడు? గుడ్ అయిపోయాడు. ఎవరి స్తోత్రం కలిగిన గాక. చదవండి అమ్మ, ఇంకా చదవండి. యెహోవా మందిరపు లోపడి ఆవలన నన్ను దింపగా అక్కడ వారి వీపులు యెహోవా ఆలయం వైపు. ఎక్కడికి ఎన్నో వచ్చిన చదువుతున్నారా మీరు? చదవండి. వారి ముఖములు తిరిగి ఉండెను, వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా నీవు చూచితివే యోధావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించెదరు. చాలండి అమ్మా. తీగ ముక్కలకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించెదరు. ఇక్కడ చూస్తే దేవుని మందిరం నుంచి అమ్మా తూర్పు గుమ్మం పెట్టండి, అమ్మా తూర్పు గుమ్మం పెట్టండి, సూర్యుడు లోపలికి వచ్చేస్తాడు. అమ్మా మందిరానికి తూర్పు గుమ్మం కావాలండి, రోడ్డు ఎందుకు లేని వెనకడి చెట్టేవాడి గేట్ అన్నారు. తూర్పు గుమ్మం ఏంటి బాబు, రోడ్డుకి బాగుంటారు మనకి, ప్రజలు రావడానికి పోవడానికి. దేవుని మందిరంలోనటండి. అప్పుడు సిమరామేసి ఏం చేసింది, నిమ్రోదు సూర్యదేవుడిగా ప్రజల్లో భయంకరంగా ఉన్నప్పుడు దేవుని మందిరంలో ఉండట సూర్యదేవునికి ఆరాధన చేస్తున్నారు. తూర్పు తిరిగి ఎంత ఘోరంగా చేశారా? నరపుత్రుడా ఏం చూస్తావు, ఇంకా అసహ్యకరమైనవి హేయ కృత్యములు చూస్తావు నువ్వు అన్నాడు. ఈరోజు ఆరాధనలో ఇలాంటి ఆరాధనలన్నీ ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి? ఈ బబులోను, నిమ్రోదు, తమ్మూజు ఈ దేవారాధనలు ప్రారంభించాయి. అందుకనే వీటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూద్దామా, ఇక్కడ చిన్న రిఫరెన్స్లు చెప్పేస్తాను, చూడండి ఒకసారి. ఎజ్కేలు చదివేశారు కదా,
రెండో రాజుల గ్రంథం చదివారండి? ఫస్ట్ ఇంత చదివినట్టున్నారు కదా, అవన్నీ చదవలేదా? రెండో రాజుల గ్రంథము ఎజ్కేల్ దగ్గర ఉన్నారు కదా మీరు. 6:6 చదవండి ఒకసారి. ఎజ్కేల్ 6:6 6వ అధ్యాయం 6వ వచనం. ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును, మీ విగ్రహములు చిన్న భిన్నములగును. సూర్య దేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడెను, నీ బలులు నాశనం అయిపోను. పనులు ఓకే. చూడండి, ఇదిగో ఇది సూర్యారాధన. ఆమెకి కిరీటం నిమ్రోద్ చనిపోయిన తర్వాత సూర్యుడు లాంటి కిరీటం చేశారంట. ఎవరికి? రాణికి. అమ్మ రాణికి అంటే ఇంకా అంటే అప్పుడులో ఫోటోలు కాబట్టి బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి, కలర్ఫుల్ గా తీయలేకపోయాం. కనిపించిందమ్మా ఆవిడ కిరీటం ఎలా ఉందమ్మా? వెనకాల సూర్యుడు రేసెస్ అనమాట తన. అందుకనే మీకు ఇందాక తమ్మూజుని చూపించినప్పుడు ఈవిడ పైన ఏముంది? చందమామ. చందమామ ఉంది. ఎవరి మీద? ఆకాశరాణి, సూర్యదేవత, సిమిరామేస్. ఇప్పుడు తమ్మూజు పై మీద ఏముంది? స్టార్. ఏముంది మరి? స్టార్ ఎట్టుకుంటారు వీటిలో? 7 స్టారా తమ్మూజుదా? త్రికోణం. అయిపోయిందా? ఎవరిది? రెక్కలు వలె పెట్టుకున్నాడు. గ్లోబ్ ఉంది. ఇటు సైడ్ సూర్యదేవుడికి 2 కొమ్ములు ఉన్నాయి. ఇంకా సూర్యుడు అంటే కాంతి కదా, ఇంకే సింబల్ ఉండదు. అందుకే ఈ లోగో పెట్టేశారు అనమాట. ఇక్కడ దయచేసి దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైన పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితి. కాబట్టి ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, ఇవన్నీ చాలా పెద్ద లెసను. ఇది మరలా చరిత్ర గురించి మరలా మాట్లాడదాం. ఇప్పటి వరకు 666 సంఖ్యను లెక్క పెట్టాం. లెక్కకి ఒక కోడింగ్ తెచ్చాం. అది ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఆ కోడింగ్ని ఎలాగ మ్యాచ్ చేసుకుంటూ వెళ్తారనేది మరొక విభాగం ఉంది. ఇది ఓన్లీ పార్ట్ 1. ఏంటిది? పార్ట్ 1. ఇంకా పార్ట్ 2 చూడాలి మనం. అర్థమైందమ్మా? ఓన్లీ ఈ విభాగాన్ని ఎక్కడి నుంచి వచ్చిందో చరిత్ర తెలుసుకుని కోడింగ్ చేసాం. ఈ కోడింగ్కి ఎంత వంటి విధానం ఉందో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి గుడ్డెత్తి చేలో పడి కళ్ళమంతా తొక్కిందంట. అలా కళ్ళు మూసుకొని బత్తి చేస్తే ప్రయోజనం ఏమీ లేదు. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి అని దేవుడు మనకిచ్చి సమస్త ప్రజలకి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తానన్నాడు. బుద్ధిమంతుడు మనుషుడి యొక్క సంఖ్యను లెక్కించగలడు. ఇది ఎవరికీ తెలియదని అలా రాయలేదు కదా అక్కడ. బుద్ధిమంతుడు ఆ సంఖ్యను లెక్కిస్తాడు. లెక్కించేమా లేదండి? ఇప్పుడు ఈ సంఖ్య ద్వారా ఒక రోబో వ్యవస్థ ఎలా వెళ్ళిపోతుంది. ఒకే కోడింగ్కి మొత్తం ఆ అంకెలు పట్టుకొని ఏ అంకీనైనా ఒక అంకీలోకి తీసుకెళ్ళిపోతూ, అలాగే ఒకే కోడింగ్కి ఒక బైక్ కానీ, ఒక కీ కానీ, ఒక శాటిలైట్ నుంచి మనకు వచ్చే రేసెస్ కానీ ప్రతిదీ కూడా ఒకే సెన్సార్ కనెక్ట్ చేయడం వల్లే ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఒక రోడ్డు మీద ఎంతమంది వెళ్తున్నారు, ఒక వస్తువు ఎంతమంది వాడుతున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఒకే కోడింగ్ ద్వారా తెలిసేసుకుంటారు. చాలా సింపుల్ మెథడ్. రేపు చాలా మంచి జరగబోయే విషయాల్లో ఇంక యాప్స్ ఉండవు. ఫోన్లో యాప్స్ కానీ ఇంకా ప్రోగ్రామింగ్స్ ఉండవు. వాషింగ్ మిషన్స్ కూడా ప్రోగ్రామింగ్స్ ఉండవు. ఫ్యాన్లకు కూడా ఇలాంటి ఫ్యాన్లు ఇంకా అంటే అన్నీ కూడా మారుతూ ఉంటాయి. కానీ చాలా భయంకరం, చాలా డెవలప్ చేస్తారు. ఈ మాన్యువల్గా చేసే
ప్రోగ్రామింగ్ అంతా ఆపేయమని పైనుంచి, ఎందుకంటే ఇలాగ ఆపకపోతే ప్రజలు మళ్ళీ దీనికి అలవాటు అయిపోయి దాన్ని అంగీకరించరని మాన్యువల్గా ఉపయోగించేవన్నిటిని తీసివేయమని ఆర్డర్ ఇస్తుంది. ఒకే కోడింగ్ ద్వారా వ్యాపారం చేయడానికి, ఒకే కోడింగ్ ద్వారా మార్కెటింగ్ చేయడానికి, లేదా గ్రామ స్థాయిలో నుంచి ఏదైనా మార్కెటింగ్ చేయడానికి కోడింగ్ ఫోన్స్ అని వస్తాయి. ఇలాగ ఫోన్లో డబ్బులు పడి అని చెప్పదు, ఇంకా అది తీసేస్తారనమాట. అంటే ఈ చాలా, అది ఎప్పటి నుంచో తెలుసా, 2025 నుంచి చాలా వచ్చేస్తాయి. చాలా భయంకరమైనవి జరుగుతాయి. అవి అన్నీ రాసాము, అవన్నీ తర్వాత విభాగంలో చూద్దాం. ప్రస్తుతానికి బుద్ధిమంతులు అయి ఉండి అందరం కోడింగ్ చేశారు. అసలు యాక్చువల్గా రాసింది నేనైతే మొత్తం మీరు చాలా ఈజీగా కోడ్ చేశారు, మీరు చాలా తెలివైన. నిజంగా ఏసఐ గారు అంకిల్ చెప్పకపోతే నేను కోడ్ చేయలేను, కానీ ఆయన చెప్పేటికి అది చాలా సింపుల్ అయింది. లేకపోతే మానవమాతృలుగా మనం దాన్ని కోడ్ చేయడం అనేది చాలా కష్టం. అమ్మ ఇప్పుడు వరకు ఒక విభాగం అర్థమైందని నేను అనుకుంటాను. మీకు అర్థమైందండి? ఇప్పుడు రెండోది ఒక టైటిల్ చెప్పేస్తున్నాను. రెండోది ఏంటంటే ఆ కోడింగ్ ద్వారా మనకి ఎలాగ మ్యాచ్ చేస్తారు, ఒక మనిషికి ఎలా మ్యాచ్ చేస్తారు, ఆ కోడింగ్ ద్వారా ఒక రోబోకి ఎలా మ్యాచ్ అవుతుంది, ఆ కోడింగ్ ద్వారా మొత్తం ప్రపంచం అంతా ఒకే కోడింగ్ మీదకి ఎలా మ్యాచ్ చేయగలుగుతారు, ఎలా మ్యాచ్ చేయడానికి ఏం చేశారు, మ్యాచ్ చేస్తూ ఉన్నారు. దాని ఇంటర్నల్గా దానికి ఏంటి, ఇంకా ఫర్దర్గా ఏంటి అనేది మన నెక్స్ట్ రెండో సబ్జెక్ట్లో తెలుసు. చెప్తే క్రిస్మస్కి నేను వ్యతిరేకం అనుకుంటున్నారు, నేను అసహ్యకరమైన కార్యాలకు వ్యతిరేకం అని తెలుసుకోండి. ఇవన్నీ మీకు స్పష్టంగా తెలియజేసాం. దయచేసి అంగీకరించండి, మీకు మీరుగా కూడా అన్వేషించి తెలుసుకోండి. మీకు పేర్లతో సహా చెప్పాం, పేర్లు కొట్టుకోండి, అన్వేషించండి. చర్చ్ హిస్టరీ బుక్స్